చూసుకోవడానికి ఇక్కడ కూడి ఉన్న మహత్తరమైన ప్రయాణం. జననం మరియు బాల్యం. సాధారణమైన కుటుంబంలో జన్మించిన పట్టాభిరాములు గారు చిన్నప్పటి నుంచే మంచి ఈ వాద్యాలను స్వరాల ద్వారా ఆయన సంగీతానందాన్ని పంచేవారు. తంబూర స్వరం, ఫ్లూట్ మాధుర్యం, హార్మోనియం నాదం, గుమ్మట్ల తాళం, ఈ అన్నిటిలోనూ ఆయన కళావృత్తి పట్టాభిరాములు గారి కళా ప్రస్థానం క్రమంగా మరింత విశాలంగా విస్తరించింది. ఆయన కళాసేవలను గుర్తిస్తూ ఆయన సంస్థలు ఆయనను వివిధ పురస్కారాలు ఆయన ప్రదర్శన కేవలం సాధారణ ప్రేక్షకులు కాకుండా అత్యున్నత వేదికలను ముందు జరిగాయి. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వారి సమక్షంలో కూడా ఆయన తన కళా ప్రదర్శనను అందించారు. అంతేకాకుండా కళా ప్రయాణంలో అనేక సినిమాలు కూడా వేదికను పంచుకున్నారు. బాలుల ప్రముఖులు హేమమాలిని, జగన్న, లత, అంజలి దేవి, పంచతెలుగు సినీ ప్రపంచంలో గౌరవనీయమైన నటీమణులు వారి సమక్షంలో కృష్ణ తీసుకెళ్ళచ్చు. మనం మరి యాక్చువల్లీ ఈ ఫ్యామిలీకి కొంతమంది తెలియకపోయినా సరే మరి దేవుని ప్రేమను బట్టి కుటుంబాన్ని ఆదరించడానికి కొన్ని ఆదరణ మాటలు చెప్పడానికి వచ్చిన మరి అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకున్నాం. మన మధ్యలో మరి శాంసన్ అని ఉన్నారు. శాంసన్ ఓపెనింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మరి కొన్ని పాటలు పాడుకుని తర్వాత మనం సాక్ష్యాలు తర్వాత మనం ముగింపు ప్రార్థన కలిగి ఉంటాము. సో మన మధ్యలో శాంసన్ గారు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రభుత్వం మాతండి మన ప్రభావ మా రక్షమైన దేవ ప్రాజెక్ట్ల మహాప్రభావంలో దేవ మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని కైగాన్ని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ప్రభావం మమ్మల్ని ప్రేమించి ప్రభావం మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తుంది ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ప్రభా సృష్టికర్త అయిన దేవుడు ప్రభావం రావాల్సి ఉంటుంది. ప్రభా మరి మీ సొంత సమయంలో ప్రభావ మరి మీద రాసిన ప్రభావ మరి పట్టాభిరాములు గారిని ప్రభావ మరి మీరు ఫిబ్రవరి మాసంలో ప్రభావాన్ని పీల్చుకున్నందుకు ఈ ప్రభావం మీకు ఆహ్వానం చేస్తున్నాండి. ప్రభావ గీతం ద్వారా ప్రభావ మీరు అనేక విషయాలు జరిపించుకొని ప్రభావ తిరిగి ప్రభావ మీరు ప్రేమించిన ప్రభావ మరి అని ప్రభావ మరి ఆ యొక్క మీ సన్నిధిని తీసుకెళ్ళండి. ఆయన ప్రభావ మరి మా యొక్క ప్రియులు ప్రభావ మరి బంధువులైన వారు దగ్గరైన వారు ప్రభావ ఆత్మీయులు దూరం అవటం అది మాకు ఎంతగా బాధకరం తండ్రి. మా లోటు ఎవరు తీర్చలేదు ప్రభా. అయినప్పటికీ ప్రభా మరి అంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభా మరి మీకు ప్రేమ చేతను ప్రభా మీకు సన్నిధి చేతను ప్రభా అక్కడ కాలేజీని పూర్తి చేస్తూ ప్రభా మరి మీరు మీకు సన్నిధిలో మమ్మల్ని ఆనందింపజేస్తారు ప్రభా. దాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభా క్రైస్తవంగా మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ప్రభా మరి మేము కూడా ఉద్యోగం ప్రభావ మీ సన్నిధిలో వస్తామని మా ప్రియులను ప్రభావ మీతో పాటు ప్రభావ మరి ఎవరినైతే మేము కోల్పోయామో వారిని కూడా ప్రభావ మీకు కళ్ళారా చూస్తామని అందరం తిరిగి కూడా కలిసి ఆనందిస్తామని మరి ఈ యొక్క గొప్ప నిరీక్షణ ప్రభావ మాకు తీసుకోవడం మీరు అనుగ్రహించారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఆయన ప్రభావ మరి
మీరు రాక వచ్చినప్పుడు ప్రభా, లేక ప్రభా మరి మేము ఈ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా మరి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రభా మీరు మాకు దయచేస్తుందిగా మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే ప్రభా మరి ఇంకా విడిచిపెట్టబడిన కుటుంబానికి ప్రభా మరి వారి కుమార్తెలు ఇద్దరికి ప్రభా మరి వారి కుటుంబాలకు ప్రభా మరి ఆదరణ కలిగించే విధంగా ప్రభా మరి వారు ఈ యొక్క ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన కొంత సమయం ప్రభా మరి మీ వాక్యం ధ్యానిస్తూ ప్రభా మరి మానవులుగా ప్రభా మా మాటలు ఆదరణ తీసుకురాలేవు కానీ ప్రభా మరి దేవుడు సకల ఆదరణకర్త అయిన ప్రభా మీరు మీ మాటలు ప్రభా మీ సన్నిధి ప్రభా మాకు గొప్ప ఆదరణ దయచేస్తుంది తండ్రి. కాబట్టి ప్రభా మరి సమయాన్ని ప్రభా మరి మేము మీ సన్నిధిలో గడపడానికి మాకు కృప చూపించండి తండ్రి. ఆయన ప్రభా మీ యొక్క పాటలు పాడటానికి, మమ్మల్ని స్తుతించడానికి, అదేవిధంగా ప్రభా మీ యొక్క దివ్య మాటలను ప్రభా, ఆదరణ మాటలను ప్రభా, జీవం కలిగిన మాటలను ప్రభా మేము విని ప్రభా మరి వాక్యం ద్వారా బలపరచబడటానికి మాకు సహాయం దాచవలసింది పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభా కుటుంబాన్ని మీరు ఆదరణ దాచేయండి ప్రభా. ముఖ్యంగా ప్రభా మరి ఆడబిడ్డలకు ప్రభా మరి తండ్రి అంటే వాళ్ళకి ఎంతో ప్రేమ ప్రభా మరి. కాబట్టి ప్రభా తండ్రి లేని లోటును ప్రభా మరి మీరు పరమ తండ్రిగా ప్రభా మీరు వారి జీవితాలు మీరు తీర్చివస్తుగా వెళ్ళిపోతున్నారు తండ్రి. మీకు ప్రభా మరి ఈ సన్నిధి ప్రభా ఈ యొక్క కూడిక ప్రభా మా అందరికీ కూడా ప్రభా మరి ఆదరణకరంగానూ మరి కుటుంబానికి నమ్మకం కలిగించే విధంగాను, అదేవిధంగా ప్రభా నీ నామానికి మహిమ కలిగి తీసుకొచ్చే విధంగాను ప్రభా ఉండవలసిగా వేడుకుంటూ ప్రభా మా అందరినీ కూడా ప్రభా మీకు చెప్తూ ఈ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల చిన్న చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులు చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. పరిశుద్ధులతో నేను నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహము స్మరించుచునే. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్యచునే. హల్లెలూయా హల్లెలూయా. నిరీక్షణ మనకందరికీ ఇచ్చి ఉన్నాడు కనుక ఆ నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరూ చాలా గంభీరంగా ఈ పాట పాడాలని మనం చేసుకున్నాం. వచ్చిన వారు గట్టిగా పాడండి. ఇది ప్రతిసారి పాడే పాటలు కావు ఇవన్నీ. ఇలాంటి సందర్భాల్లోనూ మనము పాడుతున్నాం. ముఖ్యంగా సింగపూర్లో మనం అంతా కూడా హ్యాపీ అకేషన్స్లోనే కూడుకుంటూ ఉంటాం కదా. ఆరాధన గీతాలు మనం పాడుతూ ఉంటాం. స్వార్థ పాటలు కూడా అంత ఎక్కువగా పాడడం చాలాసార్లు. ఇలాగా మరి మెమోరియల్ సర్వీస్లో మరి ఉన్నప్పుడు కూడా మనము ఏదో అరుదుగానే ఇలాంటి కూడికలు జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో వచ్చిన వాళ్ళు గట్టిగా పాడవలసిందిగా మనం చేసుకుంటాం కదా. ఒకవేళ అక్కడెక్కడ రాగాలు ఏదన్నా కొంచెం తప్పైనా కూడా వచ్చిన వాళ్ళు గట్టిగా పాడి సరి చేయాల్సిందిగా మనం చేస్తున్నాం.
అంత్యదినమందు దూతనూరనూదుచుండగా నిత్యవాసరము తెల్లవారగా రక్షణందు కొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియందు నచ్చటం నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చటం క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబున భక్తులార కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటం నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చటం నేను కూడా చేరియుందు నచ్చటం యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండి క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచు కృపలందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటం నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చటం నేను కూడా చేరియుందు నచ్చటం పాటలు నడిపించిన సంతోష్ కూడా ఈ సమయంలో కుటుంబాన్ని మీకు అందరికీ పరిచయం చేస్తాను. పిల్లలకి పిల్లలు వాళ్ళకి సో ఈ యొక్క చిన్న కుటుంబాన్ని ఆ కుటుంబం గురించి కూడా మనం ఈ సమయంలో పరిచయం ఆంటీ గారు, తర్వాత పెద్ద పాప స్వర్ణలత, సార్ అన్న శ్రీధర్ வாங்க முக்கியம் தான் ஹீரோ லிவான் వాసంతి, చిన్న అమ్మాయి ముకుంద, నీవన్. సో ఆంటీ రండి రండి. సో ఇది ఆంటీ కుటుంబం. అయితే ఇప్పుడు పెద్ద పాప అల్లు అందరూ కూడా ఒక 2-5 నిమిషాల్లో అందరి గురించి చెప్పారు, సాక్ష్యం పెట్టారు. తర్వాత కుటుంబం గురించి అన్న కూర్చోండి.
ఓకే. నో ప్రాబ్లం. మీరు ఇద్దరము ఆడపిల్లలు నన్ను ఎప్పుడు అది చూపించలేదు. ఎప్పుడు చూసినా మాకు ఇంటికి మగపిల్లలు మీరే ధైర్యంగా ఉండాలి ఎప్పుడు చెప్తావారు. ఎవ్వరు మీకు సహాయం కావాలి, మీరే ఉండాలి, ధైర్యంగా ఉండాలి ఎప్పుడు అని ఎక్కువ చదువు మీద ఎక్కువ పెట్టేవారు. చదువుకోవాలి, మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి, ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదని బాగా చదివించేవారు. అది రిటైర్ అయిన తర్వాత కూడా నేను ఎంబీఏ చదువుకున్నాను. అది చాలామంది అన్నారు పెళ్లి చేసేసేయండి, రిటైర్ అయిపోయారని. అయినా కానీ ఎవ్వరి మాట వినలేదు. ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను, చదివించారు. అది ఇంకా చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలని చాలా కోరిక ఉండే. నా కోసం బాగా కష్టపడ్డాను. పొద్దున్నే నాకు 4ంటికి ట్యూషన్ అయితే 3:30కే లేచి తీసుకెళ్ళేవాడు ట్యూషన్. తీసుకెళ్ళి దింపి మరి ట్యూషన్ అయిపోగానే కాలేజ్కి తీసుకెళ్ళేవాడు. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ కాలేజ్ నుంచి మార్నింగ్ 6 o'clock డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చేవాడు. వచ్చి మళ్ళీ 1 o'clockకి కాలేజ్ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర తింటేవాడు. ఎగ్జామ్ ఉంటే మాత్రం ఎగ్జామ్ అయిపోయింటే బయటే కూర్చునేవాడు. అయిపోగానే తీసుకొని వచ్చేవారు ఇంటికి. కాలేజ్ అయితే ఎప్పుడు ఇంటి పక్కన జాయిన్ చేసేవాడు. ఒక్కసారి మాత్రం కాలేజ్ చాలా దూరం పడ్డది. వికారాబాద్ వెళ్ళాలి, 2 hours పైన జర్నీ. ఫస్ట్ ఎట్లా పంపించాలా అని చెప్పి ఆలోచించారు. 1 month నాతో పాటే వచ్చారు కాలేజ్కి. పొద్దున్నే వచ్చేవాడు ట్రైన్లో నాతోటి. లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళేవాడు. లంచ్ నాతో పాటే కూర్చుని తినేవాడు, బయటే కూర్చునేవాడు. కాలేజ్ అయిపోయిన వరకు మళ్ళీ ఇద్దరం కలిసి రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళం ఇంటికి. తర్వాత అప్పుడు చాలామంది క్లాస్లో వాళ్ళు అన్నారు, మేము ఇద్దరం ఉన్నాం, మాకు తనకి ఏం కాదు, మేము చూసుకుంటామని చెప్పేసారు. అంటే కూడా వినలేదు. 1 month అయిన తర్వాత ఇప్పుడు నమ్మకం కుదిరిన తర్వాత ఇంకా వదిలేసారు. తర్వాత బ్యాంక్లో జాయిన్ అయ్యాను. బ్యాంక్లో నైట్ షిఫ్ట్స్ ఉండేవి. నేను వచ్చేంత వరకు బయట బాల్కనీలోనే కూర్చునేవాళ్ళు. క్యాబ్ డ్రాపింగ్ ఉండేది. నైట్ 2-3 అయ్యేది. వచ్చేసరి బయట బాల్కనీలో చలికాలంలో కూడా అట్లనే కూర్చునేవాడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ అసలు ఇదేవాడు కాదు. ఇక్కడికి వచ్చినా కూడా చాలాసార్లు ఉండలేకపోయేవాడు. అసలు వదిలిపెట్టి అంత దగ్గరగా ప్రేమగా చూసుకునేవాడు. చాలాసార్లు ఇక్కడ అందరూ అనేవాడు, మీరు ఎందుకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటున్నారు, పెళ్ళి అయిపోయింది కదా అని. కాకపోతే మీరందరూ నా పిల్లల దగ్గర నాకు ఉండే అవకాశం ఉన్నప్పుడు మీరందరూ ఎందుకు ఆపుతున్నారని చేసేవాడు. అట్లనే లాస్ట్లో కూడా చాలా కష్టపడ్డాడు. కానీ ఇంకా లాస్ట్ 1 year అసలు బాగాలేదు తనకి. అయినా కానీ చాలా విల్ పవర్ ఎక్కువ తనకై. తను అన్నీ చేస్తున్నాడు, నేను పెట్టడం కాకూడదు అనేసి. చాలా స్ట్రాంగ్ ఉండేవాడు. అదే చెప్పేవాడు, మాకు కూడా మీరు ఆడపిల్లలను ఎప్పుడు ఆలోచించదు, గట్టిగా ఉండాలి, మీరు నిలబడాలి, ఇప్పటికి నేను తోడు ఉండలేదని నేర్పించేవాడు. ఇక్కడికి వచ్చాక కూడా చాలాసార్లు వచ్చారు, అదే మాట చెప్తుండేవాడు. లాస్ట్ ఇయర్ చాలా సిక్ అయ్యాడు, మేము చాలా తిరిగాము. తర్వాత ఒకసారి అయితే ఇట్లనే పడిపోయాడు. పడిపోయి కాల్ది కూడా ఫ్రాక్చర్ అయింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఫ్రాక్చర్ అయితే అసలు లేవలేకపోయాడు. కాకపోతే డాక్టర్స్ అన్నారు చాలా రిస్కీ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే అట్లనే బెడ్ పై ఉంచితే 3 to 6 monthsలో ఇది అవుతుందని. కాకపోతే నాకు ఎంత రిస్క్ ఉన్నా పర్లేదు, మీరు చేసేయండి, నేను బెడ్ రిటర్న్ మాత్రం ఉండను, నేను నడవాలి అని చెప్పేసి అని ఆపరేషన్ చేయించుకున్నారు. తను చేయించుకొని అట్లనే వాకర్ పెట్టి నడిచి చాలా కష్టపడ్డాడు. ఆయన చాలా కష్టపడి రికవర్ అయిపోయాడు. రికవర్ అయిపోయి లాస్ట్ ఇయర్ January వెళ్ళేటప్పుడు ఒక మాట అనేవాడు, నేను మళ్ళీ రాలేనమ్మా ఇంకా సింగపూర్కి, నేను వస్తానా లేదో అని. అందుకని మొన్న వచ్చినప్పుడు బాగా సంతోషపడ్డాను. ఆ స్టేజ్ నుంచి నేను ఇప్పుడు బాగా కోరుకున్నా అని బాగా హ్యాపీగా ఉండే. పాపతోటి లాస్ట్ ఇయర్ అంతా గడపలేదని పాప కోసమని వచ్చాడు. వచ్చి హ్యాపీగా ఉండే. ఆ ముందు రోజు కూడా పాపతోటి పాటలు పాడుతున్నాడు, ఈమె డాన్స్ చేస్తుంది. సడన్గా అయిపోయింది అసలు. చాలా ఫైట్ బ్యాక్ చేశారు ఆయన. ఆ రోజు కూడా కిందకి వెళ్ళినప్పుడు కూడా అసలు ఇట్లా తను కొలాప్స్ అయిపోతున్నారు. నేను మొయ్యలేకపోతున్నా, నిన్ను వాకర్ పట్టుకొని స్ట్రాంగ్గా ఉండు, నువ్వు నేను ఒక చేతితో మొయ్యలేకపోతున్నాను నిన్ను అని చెప్తే ఆ టైంలో కూడా వాకర్ పట్టుకొని నుంచున్నారు. అంటే నాకు బరువు ఇవ్వద్దని చెప్పేసారు. లాస్ట్ మినిట్ వరకు బాగా మా కోసం బాగా ఇది చేశారు. చాలా విషయాలు, ప్రతి విషయంలో అసలు బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం ఆయన. అసలు లేకపోతే అన్నోటి బాగా తెలుస్తుంది.
ఎక్కడ చూసినా బిడ్డగా అనిపిస్తున్నా. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అన్న పాప కోసం అంటే కొన్ని రోజులు ఉంటే తనతో టైం స్పెండ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. అది కానీ అసలు నడవలేకపోతున్నా కానీ మంచంలో ఉంటే సిక్ అయిపోతా, నేను బెడ్ రీడన్ ఉండొద్దు, నాకు ఇది అవుతుంది అని చెప్పేసి అది ఎంత కష్టమైనా నడిచేవాడు. అసలు స్ట్రాంగ్ ఉండేవాడు అన్న. అసలు ఇప్పుడు లేకపోయేసరికి ఇంకా లాస్ట్ కోరిక వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెట్టాలని చెప్పేసి అందుకని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయనకు అన్ని ఇయర్స్ వచ్చిన వాళ్ళ అమ్మ నాన్న మీద అంత ప్రేమ ఉంది. అమ్మ నాన్న పెట్టేది అక్కడే పెట్టేసి వచ్చారు. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని చూసానమ్మా, పోయినా కానీ అన్నట్టుగానే నెక్స్ట్ డే మార్చులు పెట్టుకుంటాను. మంచితనము ఇలాంటి క్యారెక్టర్ నేను గుర్తుకుంటాను. ఫస్ట్లీ నేను హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటాను. నేను నా కాలేజ్ ఫ్రెండ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కాకపోతే స్టడీ ఫేస్లో నాకు ఇది మేము ఉండేది ఊర్లో బేసిక్గా. అయితే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా తక్కువ ఉండేది. ఇంట్లో ఇద్దరు కూతుర్లు ఉండే. అయితే నాకు ఎప్పుడైనా లేట్ అయితే ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఆయన లోపల ఇబ్బంది ఉండే, కానీ నాకు అంటే నేను పరాయాన్ని నన్ను ఎట్లా అంటే ఎట్లా వెళ్తాడు, ఎక్కడ పడుకుంటాడు అన్న కన్సర్న్ ఉంటుండే మనిషికి. అయినా దగ్గర పెట్టుకున్నాను నమ్మకం ఒకటి, ప్లస్ బాగా చూసుకున్నాను మనిషి. ఈవెన్ నేను ఎప్పుడైనా రెగ్యులర్గా ఎప్పుడైనా వెళ్తే ఫుడ్ కూడా లేకపోతే ఆంటీ తెచ్చేవారు. అంటే నేను అయినా నన్ను స్పెషల్లీ బాగా కేర్ చేశాడు. అది నేను మిస్ అవుతాను. నన్నే కాదు, నేను ఇన్నది కూడా చాలా సోషల్ సర్వీస్ కూడా నేను చాలా చేశాను. ఈవెన్ ఎవరికైనా బాగాలేకున్నా కానీ వాళ్ళ ఊరు నుండి వస్తే ఇంట్లో పెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి ఈవెన్ బ్లడ్ అవసరం ఉన్న ఆంటీది కానీ తనది కానీ ఇచ్చేవారు. సో అది పనిగా ఎట్లా ఉందంటే ఆయనది మనిషి డిఫికల్టీ అనిపించిన కానీ మంచిగా అంటే ఆయన చేసేవాడు. అదొక్కటి తన లోపల నచ్చింది. ఇంకా తన మన అని ఏముండదు, బయట వాళ్ళని కూడా మనోళ్ళలాగా చూసేవాడు. ఒకవేళ ఆయన నచ్చింది అదొకటి నాకు చాలా కీ అండి. అదొక్కటి ఆయన లోపల బాగా నచ్చింది. ఇంకా ఆయన లాస్ట్ మినిట్లో లాస్ట్ 4 years నుండి బాగా సఫర్ అయ్యాడు హెల్త్ విషయంలో. అయినా ఎవరి మీద బర్డన్ రావద్దు అని ఆయన చాలా కేర్ఫుల్ ఉంటుండే. ఈవెన్ ఏమన్నా ఎక్కువ అనిపించినా కానీ నేను ఇండియా వెళ్ళిపోతున్నా, ఇక్కడ వద్దు, మీ మీద బర్డన్ రావాలన్నా ఆయన సెల్ఫ్లెస్నెస్ ఒకటి చాలా ఇది. సో మన మనిషి నేచర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి ఏంటంటే ఇంటి పక్కనే చర్చి, ఊరు పల్లెటూరు అండి. అయితే ఇంటి పక్కనే చర్చి ఉండేది. ఇక అక్కడే అస్మాన్ చర్చిలోనే పడుకునేవాళ్ళు. క్రిస్మస్ వస్తే అన్ని కట్ చేసి పేపర్లు అవి అంటించి అన్ని చేసేవాళ్ళు. అవన్నీ నాకు చెప్పేవాళ్ళు. తర్వాత చేస్తున్నాను. తర్వాత మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉంటారా, వీళ్ళు వాళ్ళు సొంత చుట్టాలు ఉండేవాళ్ళు. వాళ్ళు చూసి ఇట్లా చేసుకుంటారు. మాట్లాడితే చాలా మంది మా నాన్న కొంచెం వద్దు అని మాట్లాడుకున్న తర్వాత అందరూ చాలా మంచి అతను దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు సన్నిధించినాడు, బైబిల్ చదువుకున్నాడు, దేవుడు సేవలు కానీ ఆ రోజు నుంచి 42-43 సంవత్సరాలు ఏ రోజు కూడా మాట అనడం కానీ
గదమటం కానీ ఏదన్నా లేదంటే నువ్వు ఇలా చేసావు అని ఏదన్నా ఒకవేళ తప్పు చేసిన మట్టు చేస్తున్నాను అట్లా నాకు చెప్పేవారు. ఒకసారి మా నాన్న పోయాడు మా పెద్ద ఆయన లాస్ట్ పోబోయే ముందు కూడా ఒక 10 సంవత్సరాలు నీకు తోడుగా ఉంటే నేను నీకు కాస్త తోడు నిలిచేవాడిని. ఇప్పుడు నేను వదిలిపెట్టి వెళ్తున్నానంటే నాకు చాలా బాధగా ఉంది. కొన్ని రోజులు దేవుడు నాకు ఆకర్షిస్తే నీకు కొంచెం తోడుగా ఒక్కదాని వంటరని చెప్పి చాలా బాధపడి ఏడ్చారు. ఏదైనా జరగడానికి జరిగితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఉండొద్దు, ఎక్కడ వంటలు పిల్లల దగ్గరికి ఏం లేదని కాదు, మీకేం కావాలని చూసి వాళ్ళిద్దరికి ఎట్టటి నుంచి వాళ్ళు చూస్తున్నారు. నిజంగా మా పిల్లలు కూడా ఆయన లాంటి వాడే, ఇద్దరు 12 కూడా మాకు దేవుడు అలాంటి వాడే ఇచ్చారు. ఆయన పడిపోయి మేము లేపలేకపోతున్నాం చేశారు. ఆయన నేను వెళ్ళిన కొత్తలో ఆఫీస్ నుంచి వస్తుంటే ఒకరోజు నైట్లో వచ్చి డోర్ కొడుకు తలుపు తీస్తే షర్ట్ లేదండి, ఒట్టిగా వచ్చేసాను లోపలికి. ఇదేంటి బట్టలు వేసుకుని ఆఫీస్కి పోయి వచ్చి బట్టలు లేవేంటి అని చెప్పంటే ముసలు ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు, ఆ బట్టలు లేకుండా చలి కోరుకుంటున్నాడు అని షర్ట్ ఇచ్చి వచ్చానని చెప్పాను. ఇదేంటి ఇటు చేశారు, అటు బట్టలు లేకుండా ఇంటికి వచ్చానా తీసుకెళ్ళి ఇవ్వాల్సింది కదా అని చెప్పండి. నేను ఇంటికి వచ్చి వెళ్తే చల్లగా ముసలు ఉంటారు చలి కోరుకుంటున్నాడు ఇచ్చేసి వచ్చాను. తర్వాత కొన్ని రోజులు అయితే కొన్ని బట్టలు పాత బట్టలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయారు ఆఫీస్. ఎవరన్నా కనపడితే ఇచ్చేసి వస్తాను అమ్మాయికి అని. అంటే చాలా కుటుంబాలండి ఎంతమందిని ఆదరించారండి, అంతమందిని చూస్తారంటే ఆయన మరి ఏంటో ఆయన మనస్తత్వం మాకైతే తెలుసు. మేము కష్టపడ్డా కానీ మా కష్టంలో కష్టం అని మాకు అసలు తెలియనిచ్చేవారు కాదు. ఆయన చేసి సేవ చేసుకుంటూనే పోయారు. ఎంతమందికి బ్లడ్ అండి ఆయన న్యూస్కి ఎవరు వచ్చినా కానీ మనకు తెలిసిన ఆయన ప్రసాద్ గారు ఉన్నారు, దాసరి ప్రసాద్ గారు న్యూస్లో చేశారు. ఆయన ఫస్ట్ తర్వాత కేరళ రాజమౌళి ఆయన ఇలా కలిసి చేశారు సొంతగా. ఇప్పుడేమో పోలీస్ స్పెక్టర్ అని పెట్టారు ఆయన ప్రసాద్. ఆయన ఇంటి పక్కనండి, మా అత్తగారి ఇంటి పక్కన. మేము ఒకరోజు న్యూస్లో కూర్చున్నాం, కూర్చుంటే వచ్చి ఆయన చూసి మా అమ్మ ఏం ఇక్కడ కూర్చున్నారంటే హాస్పిటల్ కూర్చున్నారంటే నువ్వు వెళ్ళి ఇక్కడ ఉన్నా అంటే ఆయన అప్పుడే అమెరికా నుంచి ఇక్కడ ఛార్జింగ్ తీసుకుని వచ్చాను మా ఇక్కడికి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను. మన వాళ్ళంతా మన క్యాస్ట్ వాళ్ళు అంత పేదవాళ్ళు ఉంటారు. మా ఎవరు వచ్చినా సరే తీసుకొచ్చేసేయాలంటే ఆయనేమో హాస్పిటల్ తీసుకురమ్మన్నారు, ఈయనేమో ఇంటికి పిలుస్తారు. అందరూ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి తాతి వాళ్ళకి కొంచెం పల్లెటూరు నుంచి వస్తారు. వాళ్ళకి వచ్చి స్నానానికి వేడిని పెట్టి అమ్మ చల్లీలు చెయ్యి వాళ్ళు పల్లెటూరు వాళ్ళకి వేడిని పెట్టి స్నానాలు చేసినాక వాళ్ళు కొంచెం శుభ్రంగా హాస్పిటల్ పంపించి మా డాక్టర్ మన వాడైనా చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు అందరూ ఇలా ఉన్నారు వీళ్ళు వాళ్ళని చెప్పని అంటారమ్మా. కొంచెం వాడు మంచిగా పంపించమ్మా ఏం కాదని చెప్పారు. ఆయన బ్లడ్ ఇచ్చేవారండి, ఎంజోగ్రామం చేసేవాడు కదా. వాళ్ళు ఎవరు రాకపోతే భయపడి రాకపోతే ఈయనే కూర్చునేవారు తెల్లవారులో కాలు కొట్టుకున్నట్టాగే. పేషెంట్ని తీసుకుపోయి ఆ ఎంజోగ్రామ్ చేయించారు. రాత్రి అంతా అక్కడ తెల్లారింటికి ఏం రాలేదు. పిల్లలు చిన్న పిల్లలు పెట్టుకునేది దాన్ని ఇట్లా చేస్తున్నాము. రాత్రులు రావట్లేదంటే ఇంటికెళ్ళి మా అమ్మని మా పెద్దమ్మ ఉంది, ఆమె తీసుకొచ్చి నా దగ్గర పెట్టి ఈయనేమో ఈ సేవలకు వెళ్ళిపోయారు. అట్లా చేశారు. ఒకసారి నన్ను తీసుకుపోయి నాతో నలుగురికి ఇప్పించారు బ్లడ్. అలాగే ఇప్పించారు. మా తమ్ముడిని తీసుకెళ్ళారు. ఒకరికైతే ఇంకొకటి తగ్గారంటే వాడు వచ్చారు కానీ ఎవరికి భయపడ్డారు. వచ్చారు కదా భయపడితే మా తమ్ముడు తీసుకెళ్ళి వాళ్ళేమో వాడికేమో 16 సంవత్సరాలు, చిన్నవాడికి తీయకూడదు అని చెప్పని పంపించేశారు. నా దగ్గర కూడా 4 times తీసుకున్నారు కానీ ఇంకా మళ్ళీ తొందరగా తీస్తుంటే తను కూడా కొంచెం దెబ్బాలి కదా, అట్లా తీయకూడదండి తర్వాత ఇవ్వాలని చెప్పని వాళ్ళు చెప్పారు. అంటే ఎన్నోనండి చెప్తా పోతే ఎన్నో ఉన్నాయండి. అసలు బైబిల్ 12 times ఒక పేజీ వదలకుండా రిపీట్ ఎప్పుడు దేవుడు ఇదేనండి. బైబిల్ చదువుతూనే ఉంటారు ఎప్పుడు. బైబిల్ మరొకరు బయటికి వెళ్ళాలని చెప్పులు కాలు పెట్టాలంటే ప్రే చేసుకుని చెప్పులు కాలు పెట్టాలి. స్నానం చేయండి బైబిల్ మరి మన సిద్ధాంతాల్లో ఏం బైబిల్ స్నానం చేసే బైబిల్ పట్టుకోవాలని లేదు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. నా పవిత్ర
నేను చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను. ఒక్కరోజు ఒక్క నైట్ నాకు కొంచెం బద్ధకం అండి. నేను నిజంగా చెప్పాలంటే మా కుటుంబం అంతగా చర్చికి వెళ్ళడం, ప్రార్థనకి వెళ్ళడం లేదు. ఆయన ఏంటంటే 31st వచ్చిందంటే జాన్కి ఈ రాత్రి ఒక్కరోజు నాతో కూర్చొని ప్రేయర్ చేసుకున్నాం, సంవత్సరం అంతా నువ్వు చేసినట్టు దేవుడు చెప్పుకున్నాం అని చెప్పిన రాత్రి బతిమాలి కూర్చోబెడతారు. 12 గంటల నుంచి కొంచెం చేసుకొని ప్రేయర్ చేసుకొని పడుకున్నాం. క్రిస్మస్ రోజు 24వ తారీఖు నైట్ కూర్చోబెడతారు. అంటే కాదు కానీ నేను రోజు వాక్యం చదువుతూ ఉంటాను, నువ్వు కూర్చొని విను, నువ్వేమి చెయ్యొద్దు, ఏమొద్దు అంటే నాకు కూడా చిన్నగా నాకు కూడా అలవాటు చేస్తారు. చేశారు ఎప్పుడు దేవుడి సన్నిధిలోనే, దేవుడి సేవేనండి ఆయన. మరింత తొందరగా నాకు తోడు లేకుండా తీసుకున్నాను. పిల్లల దగ్గర లేకపోతే ఒక్కదాన్నే ఇంటికాడు, ఒక్కదాన్నే అంటే అసలు నాకు ఏం తెలియదండి. అసలు ఎటు పోవాలి, ఏం తేవాలి, ఏం తెచ్చుకోవాలి, ఏ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, బ్యాంక్కి వెళ్ళాలి, ఇవన్నీ నాకు అసలు తెలియదు. తనే చేసుకునేవాడు. ఇప్పుడు వచ్చి పిల్లల దగ్గరే ఉండాలని చెప్పని చెప్తుంటాను. ఇంకా చాలా ఉన్నాయండి, ఏం చెప్తుంది ఒకటి అండి. మీ కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. ఆహ్వానించిన తరుణాలు కూడా వందనాలు ఫ్యామిలీకి. అయితే స్వర్ణ నాకు ఇండియా నుంచే పరిచయం అండి. నేను నా స్టడీస్ అయిన తర్వాత ఫస్ట్ జాబ్ బ్యాంక్లో చేసేవాళ్ళం, ఇందాక స్వర్ణ చెప్పినట్టు కూడా. సో డే 1లో నేను స్వర్ణ ఒకటే రోజు ఆ కంపెనీలో జాయిన్ అయ్యామన్నమాట. సో ఆ రోజు నుంచి నాకు స్వర్ణ పరిచయము. తర్వాత శ్రీధర్ కూడా అదే బ్యాంక్లో వర్క్ చేశాడు, కానీ శ్రీధర్ నాకు ఇక్కడ వచ్చినాక ఎక్కువ పరిచయము, అక్కడ ఉన్నప్పుడు అంతగా పరిచయం లేదనమాట. అయితే అంకుల్ గురించి అప్పుడు ఆ రోజు నేను చూశాను అనమాట. ఫస్ట్ డే మాకు మెడికల్ అవుతుంది కదా, మనకి అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత మెడికల్ ఎప్పుడైతే అవుతుందో ఆ రోజు నేను చూశాను అంకుల్ స్వర్ణ తీసుకుని వచ్చారనమాట. తర్వాత స్వర్ణతో పరిచయం అయినప్పుడు స్వర్ణ అంకుల్ గురించి షేర్ చేసుకుంటూ ఉండేదన్నమాట. స్వర్ణ చెప్పిన విషయాలు చూస్తే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపించేది. కాలేజ్ అయిపోయి తన స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత తన జాబ్కి వెళ్తుంటే అంకుల్ డైలీ ఒక క్యారేజ్ పట్టుకుని అంకుల్ కోసము స్వర్ణను ఫాలో అయ్యేవాడు. అంటే ఫాలో అవడం అంటే తోడుగా వచ్చేవాడు. తోడుగా వచ్చి లంచ్ టైంలో మళ్ళీ ఫోన్ చేసి అక్కడే కూర్చునేవాడు కంపెనీ దగ్గర. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ అక్కడే కూర్చునేవాడు బయట. అంటే ఆయన అంటే పిల్లల్ని అంత అంటుకుని ఉండేవాడు అంకుల్. ఒకటి. రెండోది ఏంటి అంటే అంకుల్ హెల్పింగ్ నేచర్ గురించి ఆల్రెడీ ఆంటీ చెప్పింది, నేను రిపీట్ చేయను. మూడోది ఏంటి అంటే ఎప్పుడే కానీ మీరు ఆడపిల్లలు అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగించేవాడు కాదు. ఒక మగపిల్లలు లాగానే వాళ్ళని పెంచారు, వాళ్ళకి చివరి వరకు కూడా వాళ్ళకి అలాగనే తోడుకున్నాడు. ఇంకోటి స్వర్ణ గురించి కానీ బాసంతి కానీ అల్లుడి గురించి చెప్పాలి అంటే వీళ్ళు కూడా వాళ్ళ డాడీ కానీ ఎలా అయితే వాళ్ళని అలా అంటపెట్టుకుని వాళ్ళని చూసుకున్నారో, అంకుల్ రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చినప్పటి నుంచి వీళ్ళు కూడా అంకుల్ని అలానే అంటపెట్టి చూసుకున్నారు చివరి క్షణం వరకు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక మగపిల్లోడు ఒక ఇద్దరు మగపిల్లలు ఉంటే అలా చూసుకునేవారో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అంత బాగా చూసుకున్నారు అంకుల్ని. స్వర్ణ వాసంతి మీకే చెప్తున్నాను, డాడీ విషయంలో మీరు ఎంత చేయాలో దానికన్నా ఎక్కువ చేశారు. ఒక ఇద్దరు మగపిల్లల కన్నా ఎక్కువ చేశారు. సో మీరు దాని గురించి ఎటువంటి మీరు కంగారు పడే విషయం లేదు. రెండోది ఏంటి అంటే అల్లుళ్ళ గురించి చెప్పాలి అంటే అసలు ఇంక వాళ్ళ కొడుకులు కానీ ఎక్కువ అండి. అసలు చెప్పాలంటే వాసంతి స్వర్ణ చేయడం అనేది వాళ్ళ బాధ్యత, ఒక కూతురులుగా వాళ్ళ బాధ్యత. శ్రీధర్ కానీ ముకుందన్ కానీ, స్పెషల్లీ శ్రీధర్, ఇప్పుడు అంకుల్ ఆంటీ ఇక్కడ ఉన్నప్పుడు అంకుల్కి ఇక్కడ ఒంట్లో బాగాలేకపోతే మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఇండియా తీసుకెళ్లాలంటే శ్రీధర్ లీవ్ పెట్టుకునేవాడు, లేదంటే శ్రీధర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకునేవాడు. అంకుల్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ అంకుల్తో ఉండి హాస్పిటల్లో 20-25 డేస్ అవన్నీ చూసుకుని అప్పుడు తీసుకుని వచ్చేవాడు. అంటే అంకుల్ కూడా అప్పుడు ఏంటంటే సరే నడవలేని పరిస్థితులు. 2025 లాస్ట్ ఇయర్ అయితే అంకుల్ పాపం చాలా సఫర్ అయ్యారు. ఒకదానిపైన ఒకటి చాలా సఫర్ అయ్యారు అంకుల్. అయితే ఆ సమయంలో అసలు ఇక్కడ సింగపూర్ వచ్చారు అని లాస్ట్ అంకుల్ 1 మంత్ ముందు మేము మాకు కలిసినప్పుడు చాలా ఆనందించాం. ఇంకోటి ఏంటంటే స్వర్ణ వీడియోస్ అవి చూపిస్తుంటే నేను ఎంతో అసలు ఆనందించాను. అంకుల్ ఇంత మంచిగా రికవర్ అయ్యారు, అసలు ఆ బ్యాటిల్ నార్మల్ బ్యాటిల్ కాదని, ఎంతో అసలు అటువంటి బ్యాటిల్ నుంచి బయటకు వచ్చారు అని. కాకపోతే మరి దేవుని చిత్తం మరి అటు జరిగింది.
ఇంకోటి ఏంటి అంటే అంకుల్ ప్రార్థనా జీవితం. అంటే అంకుల్ ఎప్పుడు నన్ను కలిసినా ఫోన్లో మాట్లాడినా, అయ్యా తెలుగు చర్చ్కి వెళ్ళాలయ్యా, మనకి ఏదైనా మీటింగ్స్ ఉంటే చెప్పు అంటే అంకుల్కి రావాలని ఉంటుంది, కాదు ఆయన ఓపికను బట్టి రాలేకపోయాడు ఒకటి. రెండోది ఏంటంటే అంకుల్ స్వభావం ఏంటంటే ఇతరుల మీద భారంగా ఉండకూడదు, ఇతరులకి భారం కలగకూడదు. ఎప్పుడు అదొకటి చూసుకునేవాడు, ఆయనకి ఆయనే శ్రమ పడేవాడు కానీ ఇతరులకి భారంగా ఉండకూడదు అని. అయితే ఎప్పుడు అనేవాడు చర్చ్ కానీ. అయితే అంకుల్ గురించి నేను కూడా విన్న సాక్ష్యం ఏంటి అంటే, ఆంటీ చెప్పిన రీతిగా ఎప్పుడు ఉదయకాలంగా రాత్రి ఎప్పుడు బైబిల్ చదువుకుంటా ఉంటాడు, ఎప్పుడు బైబిల్ చదువుకుంటా ఉంటాడు. అయితే నేను ఈ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ సందర్భంలో కుటుంబాన్ని నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, బైబిల్ నమ్మేది మనం బైబిల్, మాకు సోర్స్ ఆఫ్ ట్రూత్ ఏంటంటే బైబిల్. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించి, ఎవరైతే ఆయన మన పాపాల కోసం మరణించాడు అని ఎవరైతే నమ్ముతారో, వాళ్ళు మరణించిన తర్వాత లేదంటే వాళ్ళ మరణం కన్నా ముందు యేసు ప్రభువారు ఆరోగ్యం మళ్ళీ వస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సన్నిధిలో ఆయనతో పాటు ఆయన సన్నిధిలో ఉంటారు అని. అయితే అంకుల్ గారు విన్న సాక్ష్యం బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నమ్ముతున్నాను నేను, అంకుల్ గారు దేవుని సన్నిధిలో ఉన్నారు అని. ఆయనకున్న ప్రార్థనా జీవితం బట్టి, ఆయనకున్న భయభక్తులు బట్టి. ఎందుకంటే మనకి ఒక మనిషితో మాట్లాడినప్పుడు మనకి వాళ్ళు ఏంటి అని తెలుస్తుంది. అలాంటి అంకుల్కి ఉన్న ప్రార్థనా జీవితం బట్టి. అయితే మీరు అనొచ్చు, మీరు ఇప్పుడు వాసంతి గారి, స్వర్ణ గారిని, శ్రీధర్ అడగొస్తున్నాను, నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు వినోదం అని. మేము నమ్మే బైబిల్లో ఏమని ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు ఒక మానవుడు శరీరంగా భూలోకానికి వచ్చాడు, ఒక మానవుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు మానవుడు? దేవాది దేవుడుగా, ఆయన దేవుడుగా రావచ్చు కదా, మనలాగా ఒక మానవుడుగా వచ్చి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, లోకంలో పాపం బాగా నిండిపోయింది. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, అందరూ అప్పుడు ఏం చేసేవారంటే, పాపాని కోసము జంతువుల రక్తాన్ని బలిగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పాపం చేశాడు అనుకోండి, ఆ జంతువుల రక్తాన్ని అంటే జంతువులు బలిగా ఇచ్చారన్నమాట, కాంప్రమైజ్ అనమాట, దానికి పరిహారంగా. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఇదంతా కాదు, ఈ జనులందరి కోసం నేను ఒక్కసారి నేనే బలి అయిపోతా, అప్పుడు ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళకి రక్షణ. అయితే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఒక మానవుడుగా, ఒక 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 పొట్టి గుట్టలో ఒక చాలా వెరీ మచ్ లో అన్నమాట, ఒక మామూలుగా వ్యక్తిగా వచ్చి, తను 33 సంవత్సరాలు ఒక నార్మల్ వ్యక్తిగా ఉండి, తను సిలువలో రక్తానికి, అది ఎప్పుడైతే జన్మించాడో దానికి మనం క్రిస్మస్ అంటాం, మనందరం సెలబ్రేట్ చేస్తాం. క్రిస్మస్ ఏంటి అంటే జీసస్ పుట్టడమే క్రిస్మస్. ఓకే, తర్వాత ఆయన 33 సంవత్సరాల తర్వాత సేవ చేసి ఆయన సిలువలో మరణిస్తాడు. మరణించడం అంటే ఏంటి? అది ఆయన ఎంచుకున్న మరణం. అది ఎంత కఠినమైన మరణం అంటే, చివరి రక్తపు బొట్టుగా, అంటే ఆయన మానవుడిగా వచ్చి ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా లోకవాలి కోసం కార్చేశాడు సిలువలో. ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన శరీరంలో లేకుండా ఆయన చనిపోయాడు. దాన్ని మనం గుడ్ ఫ్రైడే అంటాం. అది గుడ్ ఫ్రైడే ఎందుకైంది? అది ఎందుకంటే యేసు ప్రభువు మన రక్షణ కోసం ఆయన చనిపోయాడు కాబట్టి అది గుడ్ ఫ్రైడే. ఒక వ్యక్తి చనిపోతే మనం గుడ్ ఫ్రైడే అన్నాం, మనం మంచి గుడ్ కాదు కదా ఒక వ్యక్తి చనిపోతే. సో అది మూడో దినాన ఆయన తిరిగి లెగిస్తాడు అన్నమాట. తిరిగి లేచినప్పుడు దాన్ని ఈస్టర్ అంటాం, మనం ఈస్టర్ సండే అంటాం. ఒకవేళ దేవుడు ఆ మూడో దినాన లెగపోతే, ఇక్కడ మన అందరం కూడుకుని యేసు ప్రభువుని స్తుతించడం అనేది అర్థం లేదు. బట్ హీఈస్ అ గాడ్. మానవుడుగా వచ్చి తన ఏదైతే పని గురించి వచ్చాడో, తన భూలోకం రక్తాన్ని గార్చి చనిపోయి మూడో దినాన తిరిగి లేచి ఆయన ఒక 40 రోజుల తర్వాత పరలోకానికి ఆరోహమైన వెళ్ళిపోతాడు. ఇది ఈస్టర్. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే ఒకవేళ ఆయన లేచి మూడో దినాన ఆరోహమైన లేకపోతే, తిరిగి జన్మించకపోతే ఆయన దేవుడు అని నమ్మడానికి అర్థం లేదు. కాకపోతే విషయం అది కాదు, ఆయన తిరిగి లేచాడు, ఆయన దేవుడు. ఇక్కడ మనందరికీ ఉన్న నిరీక్షణ ఏంటంటే, ఎవరైతే ఈ విషయం నమ్ముతారో, ఎవరైతే ఆయన అవును యేసుక్రీస్తు వారు నా కోసం సిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు, నా కోసం తిరిగి జన్మించాడు, ఆయన జన్మించడం వల్ల నేను పొందవలసిన శిక్షణ ఆయన పొందాడు అని ఎవరైతే నమ్ముతారో, ఖచ్చితంగా ఒకానొక దినాన ఆయన్ని ఖచ్చితంగా కలుసుకుంటారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అంకుల్ నమ్మాడు, అంకుల్ ఖచ్చితంగా నమ్మాడు. ఆయన నమ్మాడు కాబట్టే ఆయన బైబిల్ చదివాడు. అంకుల్ నమ్మాడు కాబట్టే చర్చ్కి రావాలి అని ఆయనకు ఆసక్తి ఉండేది.
సో ఆ అంకుల్ నమ్మాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంకుల్ నిరీక్షణ కలిగి నేను నమ్ముతున్నాను అంకుల్ దేవుని సన్నిధిలో ఉన్నాడు అని. రేపు పొద్దున మనం నమ్ముకున్న మనం కూడా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా మనం కూడా అంకుల్ని కలుసుకుంటాం. మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనము ఖచ్చితంగా అంకుల్ని కలుసుకుంటాం. సో నేను చెప్పే విషయం ఏంటంటే మీ కుటుంబానికి ధైర్యంగా ఉండండి. మీరు అంకుల్ మిమ్మల్ని ఎలా చూసుకున్నారో మీరు దానికి రెట్టింపుగా మీరు అంకుల్ని చూసుకున్నారు. మీకు ఇంకా నిరీక్షణ ఉంది. మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఒక దినాన మనం అంకుల్ని కలుసుకుంటాము, పరలోక రాజ్యంలో కలుసుకుంటాము. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్న మనము ఖచ్చితంగా కలుస్తాం. అయితే మీ కుటుంబానికి నేనైతే అంకుల్ని తేలేను, అంకుల్ జ్ఞాపకాలను అయితే నేను చెప్పలేను. కానీ నేను ఒక ధైర్యంగా చెప్పగలుగుతాను ఏంటంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటాం మనం అందరము ఖచ్చితంగా ఒకరోజు అంకుల్ని కలుసుకుంటాము పరలోక రాజ్యంలో. థ్యాంక్ యూ సో మచ్. మహాప్రేమలో మా పరలోక తండ్రి యేసుక్రీస్తు శ్రేష్ఠనామములో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ మరి ఈ సమయంలో తండ్రి ప్రభావ మీరు మాకు అనుగ్రహించింది ఈ మంచి సహవాసం కూడికను బట్టి కూడా చూస్తూ వస్తున్నాం ప్రభావ. మరి జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక ప్రభావ. మరి రాష్ట్రపతి పట్టాభి రాములు గారు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క కుమార్తె, జ్యేష్ఠ కుమార్తె మరి మరి వాసంతి మరి స్వర్ణ రెండవ కుమార్తె, ఇద్దరు కుటుంబాలు మరి అల్లుళ్ళు ప్రభావ, ముకుందన్, శ్రీధర్ పిల్లలు ప్రభావ. మరి వీరందరూ మరి ప్రాముఖ్యంగా ఆయన యొక్క సతీమణి మీ తండ్రి గారిని బట్టి కూడా చూస్తున్నాం. వారు ఇచ్చిన సాక్ష్యములు ప్రభావ మిమ్మల్ని బట్టి కూడా ఆచరిస్తూ వస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి వారు ఎంతో ప్రభావ మరి గత స్మృతులతో ఆయన బట్టి ప్రభావ మరి చింతించుండగా మరి మిమ్మల్ని గురించి చింతించున్నాను కనుక మీరు భయపడకూడదని మీ సరచన బట్టి ఆచరిస్తున్నాను ప్రభావ. మరి నేనన్నడు విడువను, నిన్ను ఎడబాయనని సరచిన దేవుడు తండ్రి. అటు రీతిలో మీ కుటుంబాన్ని మీరు ఆదరించి కాపాడవలసిందని ప్రార్థిస్తూ వస్తున్నాను. మీ పేరు సమస్త ఆదరణకు కర్తయ్యకు దేవుడు తండ్రి. అలాగనే మీ పేరు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు. అలాగనే ప్రభావ మీ పేరు రక్షణ కర్తయ్యకు దేవుడు. అటు రీతిలో ప్రభావ వీరిని ఆదరించండి ప్రభావ. వీరికి శుభనిరీక్షణ దయచేయండి. ఒకనొక దినమున ప్రభావ ఆయన చూడబోతున్నామని, ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నాడని కూడా నమ్మినట్టుగా సహాయం చేస్తున్నాం ప్రార్థిస్తూ వస్తున్నాం. అదేవిధంగా ప్రభావ మరి ఆయన రక్షణకర్త అయిన దేవుడు రక్షణ అనుగ్రహించాడు తండ్రి. పట్టాభిరాములు గారికి మరి ఆయన సాక్ష్యం విన్నాం. ఆయన ఎలాగన ప్రభావ మరి క్రీస్తునందు ప్రభావ ఏ శిక్ష విధి లేదని తెలిసిన మాటను బట్టి ప్రభావ మరి ఆయన యొక్క వివాహం పూర్వమే ప్రభావ గ్రామంలోనే ప్రభావ మరి యేసుక్రీస్తునందు నమ్మించారు. సంఘంలో మరి పనులు చేస్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రార్థన పరుడని చెప్పారు. అంతకంటే ముఖ్యంగా తండ్రి ప్రభావ మరి యేసుక్రీస్తు వారి ప్రేమ కార్యములు కూడా ఆయన కనబరిచారు ఈ లోకంలో. అంతకంటే ముఖ్యంగా ప్రభావ కుటుంబం కూడా ప్రభావ ఆయన ఎంతగానో ఒక భర్తగా, ఒక తండ్రిగా ప్రభావ మరి ఆయన యొక్క సతీమణిని ప్రభావ మరి పిల్లలు ప్రభావ మరి వారి యొక్క మరి వారి ఎదలు పట్టింపగలిగి ఆ యొక్క కుమార్తె జీవితాలను బట్టి పట్టింపగలిగి వారిని బట్టి ఎంతో ప్రభావ మరి శ్రద్ధ వహించి వారిని ప్రభావ మరి ఇలాగన ప్రభావ మరి గొప్పవారిగా చేసుకుని కూడా చేస్తూ వస్తున్నాము. వారిని బట్టి కుమార్తెల జీవితాలు కూడా ఆశీర్వదించారు. వారి చదువులో మీరు ఉన్నారు, వారి యొక్క వైవాహిక జీవితాల్లో మీరు ఉన్నారు. ఇలాగ ప్రభావ అన్నీ వారు చూసి ప్రభావ మరి మీ యందు నిద్రించారు ప్రభావ. మరి ఈ విషయంలో ప్రభావ ప్రార్థన చేస్తూ వస్తున్నాం. యెహోవా భక్తుల మరణము మరి మీ దృష్టికి ఎంతో విలువైనది ప్రభా. మరణం అనేది విలువైనది ప్రభా. ఒకరి జన్మదినం కంటే మరణం ఎంతో మేలని సెలవిచ్చారు తండ్రి. అటువంటి రీతిలో ప్రభా మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానము మరి తిరిగి ఆగమనం ద్వారా ప్రభా మరి మీరు వారికి అనుగ్రహించిన ప్రభా మరి ఆ యొక్క నిత్య జీవనం బట్టి కూడా ఆచరిస్తూ వస్తున్నాను. నాయన విశ్వాసం వారికి నిత్య జీవము అనే వరమును ఇస్తానన్న సెలవిచ్చారు అటు ప్రభు జీవనంలో పాల్గొనడానికి కూడా ఆచరిస్తూ వస్తున్నాను ప్రభా. మరి సత్యమణి గారు కూడా ఆయన సత్యమణి గారు కూడా ప్రభా మరి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడైనను, సదాకాలం సర్వాధికారం నాకు
నాకు ఇవ్వబడినదని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిలో ప్రభా ఈ యొక్క కుటుంబంలో ప్రభా సర్వాధికారిగా ఉండి ప్రభా ఈ కుటుంబంలో ప్రభా ఈ కుటుంబాల్లో మీరే ప్రభా పరమ తండ్రిగా ఉండి ప్రభా ఆవిడ కూడా ప్రభా మరి పరమ దేవుడిగా మీరుండి తండ్రి మరి ఆ యొక్క ప్రభా మరి మిగతా జీవితం అంతయో ప్రభా సదాకాలం ఆవిడతో ఉండి తోడైంది నడిపించి వస్తున్నాను ప్రార్థిస్తూ వస్తున్నాను. మరి మీరే తోడుగా ఉంటారని సెలవిచ్చేస్తాండి. అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అలాగే ప్రభా ఆవిడకి మంచి సహాయకారిగా మీరు ఉండవస్తుందని ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగే కూతురు మరి కుటుంబాల్లో వసంతి మరియు స్వర్ణ ఈ కుటుంబాల్లో ప్రభా మీరు దేవుడిగా ఉండి రక్షకుడిగా ఉండి మీరే వారిని ఆదరించవస్తుందని బలపరచవస్తుందని యేసుక్రీస్తు విశ్వాస జీవితంలో కూడా వారిని నడిపించవస్తుందని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఇలాగ వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ సాక్ష్యాలు మేము విన్నా ఉంటండి ప్రభా మరి మమ్మల్ని బలపరిచారు దాన్ని బట్టి కూడా వందనాచరిస్తూ వస్తున్నాం. పట్టాభిరామ గారి జీవితాన్ని బట్టి కూడా వందనాచరిస్తూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రభావ వాళ్ళందరూ దీన్ని చూస్తున్నప్పుడు ప్రార్థిస్తూ గ్రాండ్ చిల్డ్రన్ బట్టి కూడా ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గంభీరమైనటువంటి సమయం, ఇది గంభీరమైనటువంటి కూడిక. ఇంతవరకు మరి పట్టాభిరామ గారి గురించి మంచి సాక్ష్యములు విన్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయనను మనము జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం ఇది. ప్రభువును మనము మహిమపరచడానికి ఆయన యొక్క జీవితాన్ని బట్టి, ఆ తర్వాత దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడడానికి ఆదరించబడడానికి కూడా మనం ఇక్కడ చేరి వచ్చి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు చేసిందంతా కూడా ఒక పని, పాటలు పాడాం, అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. ఆ తర్వాత సాక్ష్యములు మనం విన్నాం, చాలా అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత దేవుని వాక్యం, అది అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది కదా. కాబట్టి దేవుని వాక్యమును కొద్దిసేపు, ఎక్కువ సమయం నేను తీసుకున్నాను, కొన్ని విషయాలు క్లుప్తంగా మనం దేవుని వాక్యము మనము చూసుకొని మనం ముగించుకుంటాం. రండి, మనం 3 వాక్యాలు నేను చదివి వినిపిస్తాను, మీరు కూడా చదవండి. మొట్టమొదటి వాక్యం రండి, కీర్తన గ్రంథము 116. బైబిల్ లేని వాళ్ళు దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. బైబిల్ కలిగిన వాళ్ళు మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ కూడా గట్టిగా చదవండి. కీర్తన 116 15వ వచనం. ఇది దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు ఇవి. కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా మౌనంగా ఉండి ఎలాంటి శబ్దములు చేయకుండా చిన్నపిల్లలను వదిలేసేయండి. మిగతా వాళ్ళు ఎలాంటి ఇంకా వేరే ఎక్కడ కూడా ధ్యాస పెట్టుకోకుండా దేవుని యొక్క మాటల మీద మీరు లక్ష్యం ఉంచాలని కోరుతూ ఉన్నాం. కీర్తన 116 15వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. తర్వాత 2వ మాట, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట మనం చదువుకుంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయముగా తన్ను గురించి చెప్పినటువంటి మాట మనము ఇప్పుడు చదువుతున్నాం. దయచేసి మీరందరూ కూడా గట్టిగా చదవవలసిందిగా మనవి చేస్తున్నాం. బైబిల్ లేని వాళ్ళు దయచేసి వినండి. యోహాను సువార్త 11, 25, 26 2 వచనాలు చదువుకుంటాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. 3వదిగా ఇంకొక వాక్య భాగం మనం చదువుకుంటాం. మన యొక్క ప్రియుల యొక్క ఆదరణ కొరకు, మనందరి యొక్క ఆదరణ కొరకు కూడా, ప్రభువును నమ్ముకున్న వారికి ఆదరణకరమైనటువంటి మాటలు ఇవి, నమ్ముకోనని వారికి కూడా నిరీక్షణ కలిగించేటువంటి మాటలు, జీవమును కలిగించే మాటలు ఇవి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఇంకొక వచనము చదవండి. అట్లా 18వ వచనం వరకు చదువుకుంటాం. అందరూ దయచేసి వినవలసిందిగా మనవి చేస్తున్నాం.
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లుగా మనము ప్రార్థన చేసుకుంటాం. నేను కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను కనుక వాక్యం వినక ముందు మనము ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా తలలో నుంచి దేవుని వైపు మనం చూస్తాం. ప్రార్థనలో ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన మా ప్రభువ యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయల తండ్రి, ముఖ్యంగా ఈ సమయంలో మీ దాసుడు, నీ యొక్క ప్రియమైనటువంటి బిడ్డ మరి పట్టాభిరాములు గారిని బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం. మీ దాసుని అద్భుతమైనటువంటి విధానంలో హిందూ మతము నుండి, మరి ఆచారముల నుండి, సంస్కృతి నుండి, వెనుక చరిత్ర నుండి అద్భుతమైన రీతిగా మీరు మరి వెలికి మీరు రక్షించుకునే విధానం కొరకై మీకు స్తోత్రాలు. ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై మీకు స్తోత్రాలు. నిజమైన శాంతి, సమాధానము, సంతోషం కొరకై స్తోత్రాలు. ఆయనకి ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ కొరకే వందనాలు. దయల తండ్రి, మరి ప్రభు ఆయన యొక్క జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు ఆయన చేసిన మంచి క్రియలను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మరి తన కుటుంబం పట్ల, మరి ఇతరుల పట్ల కూడా చూపిన ప్రేమ కొరకై మీకు స్తోత్రాలు. ప్రభువా, దయల తండ్రి, మరి ఆయనకు మీరు ఇచ్చినటువంటి కుటుంబమును బట్టి స్తోత్రాలు. ఆయన యొక్క సతీమణి మరి భారతీ గారిని బట్టి మీకు వందనం చెల్లించుకొనుచున్నాం. దయల తండ్రి, ఆమెకు కూడా మీరు ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి మీకు స్తోత్రాలు. దయల తండ్రి, మరి ఆయనను ప్రేమించి, వారి కుటుంబాన్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి 2 కుమార్తెల కొరకే మీకు స్తోత్రాలు. సహోదరి స్వర్ణలత గారిని బట్టి, అలాగే సహోదరి వీర వాసంతి కొరకు మీకు వందనం చెల్లించుకొనుచున్నాం. దయల తండ్రి, ఆ బిడ్డలకు కూడా మీరు ఇచ్చిన రక్షణ కొరకై మీకు స్తోత్రాలు. వారికి కూడా మీ యందు అనుగ్రహించిన విశ్వాసమును బట్టి మీకు స్తోత్రాలు. మొదట నీ విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని మీరు చేసిన వాగ్దానము ఈ కుటుంబ పక్షముగా కూడా మీరు నెరవేర్చినందుకు వందనాలు. దయల తండ్రి, అంత మాత్రమే కాకుండా వారిని ప్రేమించి ఆ 2 మరి కుమార్తెలు కూడా వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. 2 అల్లులను బట్టి మీకు స్తోత్రాలు. స్వర్ణలత గారి యొక్క హస్బెండ్ శ్రీధర్ గారిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. వారిని కూడా ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బిడ్డ యష్నా కొరకు వందనం చెల్లిస్తున్నాం. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. దయల తండ్రి, వారి కుటుంబానికి కూడా పూర్తి రక్షణ దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే సహోదరి వీరవాసంతిని బట్టి, తన యొక్క హస్బెండ్ ముకుందని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి కుమారుడు మీవన్ బట్టి కూడా మీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించము. దయల తండ్రి, ఆ కుటుంబానికి కూడా మరి పూర్తి రక్షణ దయచేయమని కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ఓ దయల తండ్రి, ఈ కుటుంబాన్ని విడిచిపెట్టకము. దయల తండ్రి, నీ ఏర్పాటులో, నీ సంకల్పంలో వారు కూడా ఉన్నందులకై మీకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క మెమోరియల్ సర్వీస్ను వారు కూడా కలిగి ఉండడానికి వారికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీకు కూడా మీకు వందనం చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క సందర్భముగా దయల తండ్రి, మరి ప్రభువా, మీ సన్నిధిలో మేము పట్టాభిరాములు గారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇక్కడ చేరి రాగలుగుతూ చూపిన కృతజ్ఞతకై మీకు స్తోత్రాలు. విదాసుని ప్రభువా, మరి మీ యొక్క పరమ గృహమునకు మీరు పిలుచుకున్నందుకు కూడా మీకు వందనం చెల్లిస్తున్నాం. ఓ దయల తండ్రి, మరి పీస్ఫుల్ డెత్ ప్రభు ఆయనకు అనుగ్రహించినందుకు కూడా మీకు వందనాలు. దయల తండ్రి, ఇప్పుడు తన ప్రయాసములన్నీ కూడా మాని మీ సన్నిధిలో ఆయన విశ్రాంతి తీసుకుని చున్నందులకై మీకు వందనం చెల్లిస్తున్నాం. విడవబడిన కుటుంబానికి ఆదరణ, ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
మీ సంతోష సమాధానంతో వారిని నింపండి. దయల తండ్రి, ఇదిగో నాయన ఈ యొక్క ప్రభువా మెమోరియల్ సర్వీస్లో ఈ విధంగా మరి చేరి వచ్చిన ప్రతి సహోదరుని బట్టి మీకు స్తోత్రాలు, వారి ప్రేమను బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, కొంత సమయము నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా మాతో కూడా మరొకసారి మాట్లాడము ప్రభువా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ యొక్క వాక్యం ద్వారా ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము వారికి కలిగించమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతా కూడా మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇందాక చూసాం కీర్తన 116:15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది కదా. ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్ కదా. ఆయన యొక్క పరిశుద్ధుల యొక్క, ఆయన యొక్క భక్తుల యొక్క, లేకపోతే ఆయన యొక్క బిడ్డల యొక్క మరణము దేవుని దృష్టిలో ఎటువంటిదంట? విలువైనది కదా. ఎందుకు విలువైనది అనంటే వారి యొక్క జీవితము ప్రభువుకు చెందినటువంటి జీవితం. అది బైబిల్ చెప్తుంది 1 కొరింథీ 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు గారు ఆయన సొత్తు కదా. పట్టాభిరాములు గారు దేవుని ద్వారా మరి విలువ పెట్టి కొనబడిన వాడు ఆయన. అనగా విలువ అంటే ఏ విలువ పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు అంటే తన రక్తం ఇచ్చి కదా. అంతకంటే విలువైనది లోకంలో మరి ఏది కూడా లేదు. విలువైన తన ప్రాణమును, విలువైన తన రక్తమును మనందరి కొరకు కార్చాడు. లోకంలో ప్రతి మనుషుల కొరకు ఆయన మరణించాడు. ప్రతి మనుషుల యొక్క పాప నివారణ కొరకై, పాప పరిహారార్థము యేసు ప్రభు తన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేసి తిరిగి లేచాడు. ఆయన తన రక్తము ద్వారా పట్టాభిరాములు గారిని కొనుక్కున్నాడు ఆయన. సో అందువలన ఆయన మరి ఆయన సొత్తు కాదు. ఇప్పుడు పిల్లలు మా తండ్రి గారు అని చెప్తూ వచ్చారు కదా. వాస్తవంగా మీ తండ్రి మీ ఆయనే, కానీ దేవుని వాక్య ప్రకారం చూస్తే ఆయన వాస్తవముగా ఆయన సొత్తుగా మారిపోయాడు కదా. ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో ఆయన నిజంగా ఆ వీడియోలు చూసినప్పుడు నిజంగా నాకు అసలు నమ్మశక్యం కాల. ఇలాంటి వ్యక్తి ఎలాగా యేసును నమ్ముకున్నాడు. నిజంగా చూస్తే ఈవెన్ నా జీవితంలో కూడా చూస్తే పాల్ సుబ్రహ్మణ్యం, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను కూడా హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వాడినే. నేను 10వ తరగతి చదివేంత వరకు, అనగా నా 15-16 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు నాకు. బైబిల్ ఎప్పుడు చూడలేదు, చర్చ్ ఎప్పుడు చూడలేదు, ఒక క్రైస్తవుడిని చూడలేదంటే నమ్మండి. మేము రాయలసీమ ప్రాంతం, కడప జిల్లా, మా పక్క ఒక్క క్రైస్తవుడు ఉండు ఆ కాలంలో. ఇప్పుడు ప్రతి చోట ఉన్నారనుకోండి, ఆ కాలంలో ఎక్కడ ఒక క్రైస్తవుడు నేను చూసిన అట్లు నాకు తెలియదు. అలాంటి కుటుంబంలో నుండి దేవుడు అద్భుతంగా నన్ను కూడా రక్షించుకున్నాడు. అలాగే పట్టాభిరాములు గారిని కూడా అద్భుతంగా రక్షించుకున్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన వెతికాడు, ఆయన పట్టుకున్నాడు కదా. ఆయన ద్వారా మీరందరూ కూడా ప్రభువును తెలుసుకోగలిగారు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం కదా. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ బట్ ఆయన చూశాను, అదైతే నాకు బాగా గుర్తుంది. అయితే ఆయనతో మాట్లాడినటువంటి అనుభవం నాకు లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజున మరి వీడియోల ద్వారా, తర్వాత మీరిచ్చిన సాక్ష్యం ద్వారా అనేక విషయాలు ఆయన గురించి వింటూ వచ్చాం ప్రభా. మరి అది చూసిన తర్వాత, విన్న తర్వాత నిజముగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేకపోతున్నాను. దేవుడు నిజంగా ఆయనకు మరణాన్ని ఎంతో విలువైన మరణముగా మార్చాడు కదా. ఎందుకు ఆయన యొక్క మరణము విలువైనది అంటే ఇంకొక రెండో మాట ఏంటంటే, యెహోవా యొక్క భక్తుల యొక్క మరణము ఎటువంటిది అంటే ఒక మాట చూద్దాం. చూడండి 2వ తిమోతి 4వ అధ్యాయం, 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు గట్టిగా చదవచ్చు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట. ఆయన ఏమంటున్నాడు, ఆయన కూడా చాలా భయంకరుడైనటువంటి వ్యక్తి. అయితే దేవుడు అద్భుతంగా మార్చాడు. అయితే తన జీవితాన్ని చక్కగా ముగించాడు. ఆరంభం సరిగా లేదు. ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి ఎవరు బైబిల్లో? పౌలు. అంతకుముందు ఆయన ఎవరు? సౌలు. చాలా టెర్రరిస్టు.
టెర్రరిస్ట్ అంటే ఇంకా మారిపోయినది. ఆయన టెర్రరిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు, అద్భుతంగా మార్చాడు, తన జీవితాన్ని చక్కగా ముగించాడు. ఆయన ముగిస్తూ ఈ మాట చెప్పాడు, మంచి పోరాటము పోరాడుకుని నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కిరీటం అంటే ఎవరికి ఇస్తారు? గెలిచిన వాళ్ళకే కదా ఇచ్చేది, అందరికీ ఇస్తారా కిరీటము? కాబట్టి యెహోవా భక్తుల యొక్క మరణము ఎలాంటిదంటే తెలుసా? అది ఒక విజయము కదా. దేవుని యొక్క బిడ్డల యొక్క మరణము ఒక విజయముతో సమానం. చనిపోయిన తర్వాత అక్కడ కిరీటం దేవుడు మరి సిద్ధం చేసి ఉన్నాడు. చాలా కిరీటాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు తన బిడ్డల కొరకు సిద్ధము చేసి ఉన్నాడు కదా. ఆ కిరీటము పొందుటకై ఆయన పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు కదా. ఎంత గొప్ప మంచి విషయం ఇది. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తే యెహోవా భక్తుల యొక్క మరణం ఎందుకు విలువైనది అని అంటే, ఆయన ఇప్పుడు మహిమలోనికి హెచ్చించబడ్డాడు. హీఈస్ ప్రమోటెడ్ టు గ్లోరీ కదా. దేవుని యొక్క భక్తుల యొక్క మరణము ఒక ప్రమోషన్ లాంటిది కదా. ఆయన మరణము ద్వారా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి హెచ్చించబడ్డాడు కదా. ఆ సిలువలో దొంగతో చెప్పాడు యేసుప్రభు. చివరిగా ఇంకా చనిపోకముందు యేసుని నమ్ముకున్నాడు ఆ వ్యక్తి, సిలువలో వేలాడేటువంటి దొంగ. అప్పుడు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోని అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు ఆయనతో, ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. హీ వాజ్ ఆల్సో ప్రమోటెడ్ టు ప్యారడైజ్ కదా. మహిమలోనికి హెచ్చించబడ్డాడు. పట్టాభిరాములు గారు కూడా ఆయన ఇప్పుడు మహిమలోనికి హెచ్చించబడ్డాడు. అందుకే దేవుని యొక్క భక్తుల విషయంలోనే, దేవుని యొక్క బిడ్డల విషయంలోనే ఏమని రాస్తుంటారంటే, హీఈస్ ప్రమోటెడ్ టు గ్లోరీ కదా. ఆయన దేవుని మహిమలోనికి హెచ్చించబడ్డాలి. ఎంటర్డ్ కాదు, హెచ్చించబడ్డాడు అని. ఇప్పుడు పట్టాభిరాములు గారికి ప్రమోషన్ వచ్చింది ఆయనకి. ఎక్కడికి? పరలోకంలో, ఆయన యొక్క మహిమా రాజ్యములో కదా. దేవుని యొక్క మహిమ గల దేవుని యొక్క ఎదుట ఆయన ఉన్నాడు. నాలుగవదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో ఇంకొక మాట మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ఆయన యొక్క భక్తుల మరణము విలువైనది అని అంటే, చూడండి 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. చూడండి, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు కదా. పట్టాభిరాములు గారు ప్రభువునందు మృతి పొందాడు కదా. అందరూ ఈ లోకంలో మృతి పొందుతారు. బట్ ఈయన యొక్క మరణం ఎలాంటిది అంటే, మామూలు మరణం కాదు ఇది. ఇది ప్రభువునందు మృతి పొందిన మరణం కదా. అందుకే ప్రభువు నామమును మనం అందరము ఇక్కడ చేరి ఉన్నాం. ఒకవేళ ఆయన కనుక యేసు ప్రభువు నమ్ముకోకుండా చనిపోయి ఉంటే ఇక్కడ మనమందరం ఇక్కడ చేరే వాళ్ళం కాదు. ప్రభువు నందు ఆయన మృతి పొందాడు, ఇప్పుడు ధన్యుడిగా మార్చబడ్డాడు. హీ బికేమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడే బ్లెస్డ్ పర్సన్. అయితే దానికంటే ఎక్కువగా యేసు క్రీస్తునందు మృతి పొందాడు. ఎంత గొప్ప విషయం చూడండి. నీవు నేను కూడా అలాంటి మరణము పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు వారి కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మరణం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి మరణం పొందితేనట వాళ్ళు నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందదు. నవ్వు ఇప్పుడు పట్టాభిరాములు గారు ఎంతో ప్రయాసపడ్డాడు తన జీవితంలో. ఇందాక సహోదరి స్వర్ణలత గారు చెప్తూ వచ్చారు, ఆంటీ గారు కూడా చెప్తూ వచ్చారు, వాళ్ళ పిల్లలు వీరవాసంతి కూడా చెప్తూ వచ్చింది, మా నాన్న చాలా కష్టపడ్డాడు. అల్లుడు కూడా సాక్ష్యం ఇచ్చారు కదా. ఈవెన్ వినోద్ కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇతరులు కూడా చూడండి, మన నోరు కాదట, ఇతరులు చెప్తే అది నిజమైన సాక్ష్యం కదా. వాళ్ళందరూ కూడా చూసిన వాడు చెప్తున్నారు కదా. ఎంతో ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకొచ్చున్నాడు. ఈ లోకంలో అందరం ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఏం బ్రదర్ మీరు బాగున్నారా అంటే ఫస్ట్ ఏమంటారు, బాగానే ఉన్నాం బ్రదర్, అయితే రెస్ట్ ఉండడం లేదు బ్రదర్, రెస్ట్ లేదు బ్రదర్, రెస్ట్ లేదు కదా.
ఇలాంటి రెస్ట్ లేనటువంటి మానవునికి విశ్రాంతినివ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు చెప్పాడు ఒక మంచి మాట, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కూడా నిజమైన విశ్రాంతి పొందుకున్నాడు ఈ లోకంలో. అయితే ఇప్పుడు శరీరంలో ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఆయన కూడా రెస్ట్ లేని పరిస్థితి ఉండింది. ఇప్పుడు కంప్లీట్ రెస్ట్ కదా, పర్ఫెక్ట్ రెస్ట్ అంటారు, పరిపూర్ణమైన విశ్రాంతి ప్రభువు సన్నిధిలో ఆయన కలిగి ఉంటాడు. ఎంత గొప్ప విషయం చూడండి. వారి వెంట వారి క్రియలు పోవు. మనం చనిపోయిన తర్వాత రెండే రెండు వస్తాయంట. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చెబుతున్నాం ఈ మాట. రెండే రెండు వస్తాయి. ఏంటంటే మన ద్వారా రక్షించబడినటువంటి ఆత్మలు, ఆ తర్వాత మన క్రియలు. ఈ రెండే వచ్చింది. అంటే క్రియలు అంటే బ్రాకెట్లో పెట్టుకోవచ్చు, సాక్ష్యము, లేకపోతే సత్క్రియలు, మంచి క్రియలు. ఆయన మంచి పనులు చేశాడు కదా, ఆ మంచి పనులని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ మంచి పనులకు దేవుడు బహుమానము అక్కడ సిద్ధం చేసి ఉన్నాడు. ఎంత గొప్ప విషయము కదా. ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయనతో కూడా వెళ్ళాయి. ఆయన ద్వారా రక్షించబడిన కుటుంబం అనగా భారతి గారు, మరి పిల్లలు, మరి స్వర్ణదత్త గారు, వీరవాసంత గారు కూడా ఒక రోజున పరలోకానికి వారు కూడా వెళ్తారు. ఎందుకంటే వారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు కనుక. ప్రభు అన్నాడు, ఒక మంచి మాట అన్నాడు యేసుక్రీస్తు ప్రభు, నా మాట విని నన్ను పంపిన వారెందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసును నమ్ముకున్న వారికి కదా మరణం లేదు, రెండవ మరణం లేదు. ఈ లోకంలో మరణం తప్పకుండా మనం అనుభవించాల్సిందే, తప్పకుండా మరణించాల్సిందే కదా. అయితే యేసు ప్రభు కూడా మానవుడిగా జన్మించి ఆయన కూడా మరణించాడు. అయితే దేవుడు కనుక తిరిగి లేచాడు. ఆయన లేచాడు కాబట్టి మనం కూడా ఒక రోజున లేస్తాము అనేటువంటి నిరీక్షణ ఇచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు, ఎన్నడూ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు, బ్రతికి కదా, బ్రతికి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకని అన్నాడు మొట్టమొదట. మనమందరం కూడా మృతులమే. యాక్చువల్లీ మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారము అని దేవుడి వాక్యం చెప్తుంది. అయితే ఇలాంటి చచ్చిపోయినటువంటి మనిషిని, అనగా నశించిపోయినటువంటి వ్యక్తిని, మరణమునకు పాత్రుడైనటువంటి వ్యక్తిని దేవుడు ప్రభు రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. పట్టాభిరాములు గారు ఆయన కూడా ఒకప్పుడు మృతుడిగానే ఉన్నటువంటి వ్యక్తి, అయితే బ్రతికాడు, అనగా ఆత్మీయముగా తిరిగి జన్మించాడు. ఆత్మీయంగా ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. అంతకుముందు పట్టాభిరాములు మాదిరి కాదు. యేసుని నమ్ముకున్న తర్వాత ఒక కొత్త వ్యక్తి, కొత్త జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కదా, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునే జీవితం, వాక్యము చదివే జీవితం, దేవుని మందిరానికి వెళ్ళే జీవితం, యేసు ప్రభువుని గురించి చెప్పే జీవితం. ఆ హరికథలు బుర్రకథలు పోయినాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభువు గురించి నా కథ అంతా కూడా యేసును గురించిన కథేనండి కదా, యేసుని గురించి చెప్తూ వచ్చాడు ఆయన కదా. ఎంత గొప్ప విషయం అది. ఈ రోజున ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. నీవు కూడా నిజమైనటువంటి విశ్రాంతిని కావాలంటే యేసు ప్రభు పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను కదా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు, ఈవెన్ అల్లుడితో కూడా కలుపుకొని చెప్తున్నాను నేను, మీరు కూడా ప్రభువుని నమ్ముకోనండి. ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. అయితే ఆయన ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో ఆ నిజ దేవుని యందు మీరు కూడా విశ్వాసం ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాం. మీరు కూడా విశ్వాసం ఉంచితే మీరు కూడా రక్షణ పొందుతారు. రక్షణ చనిపోతే మీరు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యానికి యేసు ప్రభువే మార్గం. యేసు ప్రభు నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాలేడని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇలాంటి మరి నిజమైనటువంటి దేవుని మీరు కూడా నమ్ముకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది. ఎందుకు విలువైనది అనంటే ఈ మరణము కేవలము ఇట్ ఈస్ లైక్ ఎ ట్రాన్సిషన్ అంటారు ఇంగ్లీష్లో. దిస్ డెత్ ఈస్ ఎ ట్రాన్సిషన్.
అంటే ట్రాన్సిట్లో అని అంటారు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మారుతూ ఉండేదాన్ని ట్రాన్సిషన్ అంటారు కదా. ఈ మరణము ద్వారా మరి ఒక మార్పు అనగా ఒక స్థలంలో మార్పిడి జరిగింది. అనగా ఈ లోకములో ఆయన డిపార్టెడ్ ఫ్రమ్ దిస్ అర్త్. ఆయన ఈ లోకము నుండి వెడలిపోయాడు కదా. ఫర్ ఎ బిలీవర్, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి డెత్ ఈజ్ నాట్ ద ఎండ్. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మరణము అంతము కాదు. ఈ లోకంలో చాలామందికి మరణము అయిపోయిన తర్వాత మరణిస్తే ఇంకా అయిపోయిందంటే ఆయన సంగతి అయిపోయింది, ఇంకా అందరితో చాప్టర్ క్లోజ్. బట్ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మరణము అంతము కాదు. మరణము అనేది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నిటీ. నిత్యత్వమునకు ప్రారంభం ఇది. నిత్య జీవము ప్రారంభమవుతుంది అక్కడి నుంచి. అంతవరకు ఆయన జీవించిన తాత్కాలికమైన జీవితము అంతటితో ముగిసింది. శాశ్వతమైనటువంటి జీవితము అక్కడి నుంచి ప్రారంభమైంది, మరణము నుండి ప్రారంభమైంది. కాబట్టి మనం దుఃఖించిన అవసరము లేదు. ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన సజీవుడిగానే ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఇప్పుడు ఉన్నాడు. స్థలం మారింది కదా, ఈ స్థలం నుంచి ఆ స్థలము. అనగా ఈ లోకము పాప భూయిష్టమైనటువంటి లోకం, పాపంతో నిండుకొని ఉన్నది. సహోదరుడు వినోద్ కూడా చెప్తూ వచ్చాడు, ఈ లోకమంతా కూడా పాపంతో నిండుకున్నటువంటి లోకం ఇది. చెడిపోయినటువంటి లోకం ఇది, భ్రష్టు పట్టిన లోకం ఇది, నాశనమైపోయిన లోకం ఇది, దుష్ట లోకం ఇది బైబిల్ చెప్తుంది. అయితే ఈ లోకమును విడిచిపెట్టి పరలోకమునకు ఆయన వెళ్ళాడు. హీ వెంట్ టు ఎ బెటర్ ప్లేస్ వేర్, ఎక్కడైతే దుఃఖం ఉండదో, మరణం ఉండదో, వేదన ఉండదో అలాంటి స్థలమునకు వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 21:4. త్వరగా తీసి చదవండి. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుటకు. ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఈ లోకంలో ఎన్నో సార్లు ఏడ్చుంటాడు ఆయన. తన కొరకు ఏడ్చుండొచ్చు, తర్వాత తన కుటుంబం కొరకు కూడా ఏడ్చి ఉండొచ్చు. అయితే ప్రతి దుఃఖమును కూడా, ప్రతి కన్నీటిని ఆయన ఏం చేస్తాడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన తన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. తుడిచేసిన తర్వాత ఇక కనబడదు. ఇక ఆ పరలోకంలో ఎటువంటి స్థలము అని అంటే, చూడండి ఇక్కడ వర్ణించబడింది, ఒక 3-4 మాటలతో వర్ణించబడింది. అక్కడ దుఃఖమైన మరణము ఇక ఉండదు. చూడండి అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. మరణం అనేది అక్కడ ఉండదు. ఇక మరణం అనేది ఈ లోకంలోనే మనం చూస్తాం. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి రెండవ మరణము లేదు. ప్రతి మనిషికి కూడా ఒక పుట్టుకున్నది, తర్వాత 2 మరణాలు ఉంటున్నాయి స్వాభావికంగా. యేసును నమ్ముకొనకపోతే ఎవరైనా సరే, వాళ్ళు ఎంత ధనవంతుడైనా సరే, ఎంత మరి పలుకుబడి కలిగిన వ్యక్తి అయినా సరే, ఎంత అధికారంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి 2 మరణాలు ఉంటున్నాయి. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని బైబిల్ చెబుతుంది. 2 అంతల మరణాన్ని స్వతంత్రించుకున్నాడు మనుష్యుడు పాపాన్ని బట్టి. మొదటిది శారీరక మరణం, రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని ఉండము అని బైబిల్ చెబుతుంది. 2 మరణాలు. అయితే యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఒక మరణమే కదా, రెండవ మరణము వారికి లేదు కదా. యేసునందు విశ్వాసంలో ఒక మరణమే, శారీరకంగా మనుషుడు చనిపోతాడు. ఈ శారీరకమైన మరణం కూడా అది మరణమే కాదు అసలు. యాక్చువల్లీ మరణము అనేది ఇందాక నేను చెప్పాను, ఇట్ ఈజ్ ఓన్లీ అ ట్రాన్సిషన్. ఒక స్థలం నుంచి ఇంకొక స్థలమునకు మార్పిడి. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాడు. ఇది ఒక నిద్ర మాదిరి. బైబిల్లో కూడా ఇందాక మనం చూసాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18వ వచనం చూసాం. అక్కడ చూసిందంతా ఏంటి అంటే, నిద్రించిన వారి కంటే కదా, యేసునందు నిద్రించినటువంటి వారు అనగా ఇప్పుడు పట్టాభిరాముడు ఏ జాబితాలోనికి వచ్చాడు తెలుసా? యేసునందు నిద్రించిన వారి
జాబితాలోకి వచ్చాడు. ఆయన కూడా ఇప్పుడు నిద్రిస్తున్నాడు యాక్చువల్లీ, అనగా అక్కడ ఉన్నాడు పరలోకంలో, బట్ భౌతికంగా ఆయన నిద్రలోకి వెళ్ళిపోయిన, నిద్రించిన వాడు, ప్రభువునందు నిద్రించిన వాడు, ప్రభువునందు మృతులైన వాడు, ఆ పట్టీలోకి వచ్చాడు ఆయన. బట్ ఒకరోజు మళ్ళా మేల్కొంటాడు, ఆయన మళ్ళా మేల్కొంటాడు కదా. నిద్రతో పోల్చబడింది. యెహోవా యొక్క భక్తుల యొక్క మరణము కేవలము ఒక నిద్ర. లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొల్ప వెళుతున్నాను అంటాడు. చూడండి, యాక్చువల్లీ అతడు చనిపోయాడు, బట్ యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు. అయితే యేసు ప్రభు శిష్యులకు అర్థం కాల. నిద్రిస్తే బాగుపడతాడు ప్రభువా, నిద్రపడితే ఇంకేముంది, బాగుపడతాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు మరణము అనే నిద్ర గురించి మాట్లాడిన సంగతి వారికి తెలియకపోయింది. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా ఆత్మయు జీవమునై ఉన్నాయి, ఆత్మీయ అర్థంతో కూడిన మాటలు అవి. కాబట్టి ప్రియమైన వారులారా, యెహోవా యొక్క భక్తుల యొక్క మరణం అది కేవలము ఒక ట్రాన్సిషన్, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలంకు మారారు. అనగా బెటర్ ప్లేస్. బైబిల్ పిలుస్తుంది బెటర్ కంట్రీ, శ్రేష్టమైనటువంటి దేశం అంట. హెబ్రీ 11వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉంది. అది శ్రేష్టమైన బెటర్ కంట్రీ. ఈరోజున మనమందరం ఒక అతిశయం ఉంది మనకి. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సింగపూర్ కంట్రీ కదా. సింగపూర్ ఒక పట్టణము, ఒక దేశము. ఈ పట్టణాన్ని గురించి ఎంతగా మనం అతిశయపడుతున్నాం కదా. సింగపూర్ అనుకున్నప్పుడల్లా మనకు ఆనందం, అబ్బా మంచి దేశంలో ఉన్నాం, శ్రేష్టమైన దేశంలో ఉన్నాము అని. కానీ ఇంతకంటే మరి శ్రేష్టమైనటువంటి దేశంలోకి వెళ్ళాడు పట్టాభిరాములు గారు. అంతకంటే శ్రేష్టమైన దేశం మరొకటి లేదు. ఆ శ్రేష్టమైన దేశంలో నేను ఉండాలంటే యేసు ప్రభువును నమ్ముకోవాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటేనే మనం ఆ శ్రేష్టమైన దేశంలోనికి వెళ్తాం. యేసునందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా, నువ్వే అప్లికేషన్ పెట్టుకునే అవసరం లే. ఇక్కడ చూడండి, సిటిజన్షిప్ అసలు పిఆర్ రావాలంటేనే చాలా కష్టం. ఆ తర్వాత పిఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటిజన్షిప్ కూడా మళ్ళీ కష్టమే. చాలామంది పిఆర్లో అయిన వాళ్ళందరూ సిటిజన్లు అవుతారు అనుకుంటారు. బట్ ఈ సింగపూర్లో ఎంతోమందికి సిటిజన్షిప్, పిఆర్లు కూడా సిటిజన్షిప్ రిజెక్ట్ అయిన సందర్భాలు ఉంటున్నాయి. అయితే పరలోకంలో సిటిజన్షిప్ ఉచితం కదా. నువ్వేం ప్రయాసపడిన అవసరం లే. యేసునందు విశ్వాసం వచ్చిన తాలు నువ్వు సిటిజన్ అయిపోతావు. పట్టాభిరాములు గారు హీ బికేమ్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్. పరలోకంలో పౌరత్వం సంపాదించుకున్నాడు ఆయన కదా. తన పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడింది. చూడండి ఎంత గొప్ప ధన్యత. నువ్వు నేను కూడా పరలోకంలో, ఈ లోకంలో ఒకవేళ సిటిజన్ లేకపోయినా కూడా పర్వాలేదు, డోంట్ వరీ. నువ్వు పిఆర్ లేకపోయినా కూడా పర్లేదు. అంటే పిఆర్ అంటే ఏమంటారు తెలుగులో? శాశ్వత వాసి. తమిళ వాళ్ళు ఏమంటారు అంటే నిరంతర వాసి అంటారు కదా. నిరంతర వాసి అంటే నిరంతరము ఇక్కడ నివాసము ఉండేవాళ్ళని బైబిల్ చెప్తుంది. ఈ లోకములో మన నివాసము శిథిలం అయిపోతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఈ మాట చక్కటి మాట. దేవుని వాక్యం అంత అద్భుతమైనటువంటి వాక్యం ఇది. ప్రతి మాట బైబిల్లో రాయబడి ఉంది. చూడండి 2 కొరింథీ 5:1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకున్నదని. నిత్యమైన నివాసం అక్కడ ఉంది. నిత్యమైన నివాసం లోకంలో ఎక్కడ? ఒకవేళ నువ్వు పిఆర్ అయినా కూడా నువ్వు ఒక రోజున ఈ లోకం విడిచిపెట్టుకోవాల్సిందే కదా. ఇప్పుడు పట్టాభిరాములు అడిగాను నేను, ఆయన పిఆరా అని అడిగాను నేను వచ్చినప్పుడు కదా. మీరేమన్నారు? లేదంటే ఆయన మా ఫాదరు లాంగ్ టర్మ్ వీసా కింద ఉన్నాడు అని. అయినా కూడా ఇప్పుడు ఆయన నిత్యమైనటువంటి నివాసంలోకి వెళ్ళాడు. ఆయన ఈ బికేమ్ ఏ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ కదా. నీకు ఎన్ని మేడమిద్దలు ఉన్నా, ఎంత పిఆర్లు ఉన్నా, ఎన్ని సిటిజన్షిప్లు ఉన్నా, దానికంటే మరి శ్రేష్టమైనటువంటి సిటిజన్షిప్ పొందుకొని ఇప్పుడు పరలోకములో ఆయన ఉన్నాడు. పరలోకములో ఆయనకంటూ ఒక స్వాస్థ్యము ఉన్నది, ఆయనకంటూ ఒక ఇల్లు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పరలోకంలో ఒక ఇల్లు. ఎంత గొప్ప ధన్యత! పరలోకంలో ఒక స్థలం అండి. కాబట్టి ప్రేమైన వారులారా,
ఇవి చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా చెప్పచ్చు. అయితే ఇంతతో ముగిస్తాను. దేవుని దృష్టిలో ఆయన యొక్క మరణం, యెహోవా భక్తుల యొక్క మరణము బహు విలువైనటువంటిది. ఇప్పుడు పట్టాభిరాములు గారు వెళ్ళినటువంటి ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయన నమ్ముకున్నటువంటి దేవుని యందు మనం కూడా విశ్వాసం ఇస్తే మనం కూడా అక్కడికి వెళతాం. ఒక చిన్న కథ చెప్పేసి ముగిస్తాను. ఒక తండ్రికి 3 కుమారులు ఉండినారు. వన్ ఫాదర్ హ్యాడ్ 3 sons. ఆ 3లో 2 క్రైస్తవుడు, ఆయన కూడా క్రైస్తవుడే. అయితే తన యొక్క 3 కుమారుల్లో కూడా 2 కుమారులు క్రైస్తవుడు, యేసుప్రభు నమ్ముకున్నాడు. అయితే 3వ కుమారుడు ప్రభువు నమ్ముకోలే. ఒక దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉన్నాడు, తిరుగుబోతుగా, త్రాగుబోతుగా, వాడు చెడిపోయినాడు, వాడు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నాడు. తండ్రి భయం లేదు, దేవుడి భయం లేదు. అయితే ఈ తండ్రి అవసాన దశకు వచ్చాడు, మరణ పడకలో ఉన్నాడు. ఇక కొన్ని క్షణాల్లో చనిపోతాను అని తనకు తెలిసింది తన లోపల. సో 3 కుమారులు పిలిచాడు. కుమారులారా, బిడ్డలారా రండి అని చెప్పి పిలిచాడు. 3 వచ్చారు, తన బెడ్ చుట్టూ నిలబడ్డారు. ఆ 2 కుమారులు అంటే ప్రభువు నమ్ముకున్నటువంటి క్రైస్తవులతో వాళ్ళతో అన్నాడు, బిడ్డలారా, ఇదిగో నేను వెళ్ళిపోయేటువంటి సమయము వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నా. అయితే ఎంతో కాలమేమి దూరంగా నేను వెళ్ళిపోను, కొంతకాలమే, ఓన్లీ ఫర్ లిటిల్ వైల్, ఓన్లీ ఫర్ షార్ట్ టైమ్ ఐ ఆమ్ లీవింగ్ యూ, బట్ ఐ విల్ సీ యూ అగైన్, ఐ విల్ సీ యూ అగైన్, గుడ్ నైట్ అని అన్నాడు వాళ్ళతో. ఇప్పుడు 3వ కుమారుడితో పిలిచి, కుమారుడా గుడ్ బై, కుమారుడా గుడ్ బై అని అన్నాడు. ఆ మాట విని ఆ 3వ కుమారుడు చాలా బాధపడ్డాడు. వెంటనే తండ్రితో అన్నాడు, నాయనా వాళ్ళిద్దరితో ఎందుకు నువ్వు గుడ్ నైట్ అన్నావు, నాతో ఎందుకు గుడ్ బై అన్నావు నువ్వు అని అంటే, అప్పుడు తండ్రి అన్నాడు, నాయనా ఎందుకన్నానో తెలుసా, వాళ్ళిద్దరూ నేను ఏ దేవుణ్ణైతే, ఏ నిజ దేవుణ్ణైతే నమ్ముకున్నానో వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక రోజున నేను వెళ్ళబోయేటువంటి పరలోకానికి వాళ్ళు కూడా వస్తారు, నేను తప్పకుండా వారిని మళ్ళా నేను చూస్తాను. అయితే నువ్వు ఈ రక్షకుని యందు నువ్వు విశ్వాసము ఉంచలేదు. ఏనాడు ఎన్నోసార్లు చెప్పాను నీకు, ప్రభు కూడా నీతో మాట్లాడాడు, అయినా కూడా నువ్వు నా మాట వినలేదు, దేవుని మాట వినలేదు. కనుక ఇదిగో నీకు నచ్చిన నరకము కాచుకుని ఉంది. ఆ నరకంకి వెళ్ళిన తర్వాత నేను ఎన్నడూ నిన్ను మళ్ళా చూడలేను. నువ్వు అక్కడి నుంచి రాలేవు, మళ్ళా నేను కూడా అక్కడికి వెళ్ళలేను. కనుక ఎన్నటన్నిటికీ నిన్ను చూడలేము. కనుకనే నీకు నేను గుడ్ బై అని చెప్పాను. అప్పుడు ఆ కుమారుడు చాలా తట్టుకోలేకపోయాడు ఆ మాట విని. అంతవరకు తండ్రి అంటే ప్రేమయే. తండ్రి ఎంత చెడిపోయినటువంటి వాడైనా తండ్రి ప్రేమను రుచి చూసి ఉన్నాడు కాబట్టి ఏమనుకున్నాడంటే, తండ్రి నా నాయన మా తండ్రి అనుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇక గుడ్ బై అని అన్నాడో వెంటనే అతను తట్టుకోలేకపోయినాడు, తీసుకోలేకపోయినాడు ఆ మాటను. నాయనా ఇదిగో గుడ్ బై చెప్పొద్దు, నాకు కూడా గుడ్ నైట్ చెప్పు, తప్పకుండా నేను కూడా నిన్ను చూడాలి. మళ్ళా నేను ఈ మాటనే తీసుకోలేను. ఇక నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణము నుండి నువ్వు నమ్ముకున్న దేవుని యందు నేను కూడా విశ్వాసము ఉంచుతున్నాను. ఆ దేవుని నా ప్రభువుగా, నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నా పాపల విషయమే పశ్చాత్తాపడుతున్నాను. యేసుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నేను కూడా తప్పకుండా నిన్ను చూస్తాను ఒకరోజు. నాకు కూడా గుడ్ నైట్ చెప్పు నాయనా అని అంటే తండ్రి సంతోషంగా, సరే అలాగైతే తప్పకుండా నేను నిన్ను చూస్తాను అని గుడ్ నైట్ అని చెప్పి కన్ను మూశాడు ఆ తండ్రి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ సంగతి ఏంటి? నువ్వు కూడా పరలోకంలో ఒక రోజున పరలోకంలో ఉంటావు అనేటువంటి నిరీక్షణ నీకు ఉన్నదా? చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాననే నిరీక్షణ ఉన్నదా? ఒకవేళ లేకపోతే ఒకటే మార్గం, నీ పాపల విషయమై పశ్చాత్తాపడాలి, యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే నువ్వు కూడా పరలోకానికి వెళ్ళగలవు.
పట్టాభిరాములు గారిని మరలా చూడాలి అంటే ఏం చేయాలి? ఆయన నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తును మీరు కూడా నమ్ముకుంటే, అంటే పిల్లలు నమ్ముకున్నారు, కూతురు నమ్ముకున్నారు, భార్య నమ్ముకున్నది, దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి అల్లుళ్ళు కూడా, వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందాలనేదే మా భారము, మా ప్రార్థన. ఇక్కడ ఎవరైనా సరే, ఇక్కడ చేరువచ్చిన వాళ్ళు ఇంకెవరైనా సరే రక్షణ అనుభవం లేకపోతే నేడే నీ పాపదృష్టిని పశ్చాత్తాపడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేడే రక్షణ దినము, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనపడి మీరు అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి శాశ్వతమైన జీవితం, నిత్యమైనటువంటి నివాసము, మరి శ్రేష్టమైనటువంటి దేశము, పరలోకములో శాంతి, సమాధానం, సంతోషము ఉండేటువంటి ఆ నిత్య రాజ్యములో ఉండాలంటే నేడే యేసును నమ్ముకో. అప్పుడు నువ్వు కూడా రక్షణ పొందుతావు, ఆ నిత్య రాజ్యంలో నువ్వు కూడా ఉంటావు. పట్టాభిరాములు గారిని ఒక రోజున మనమందరం కూడా తప్పకుండా చూస్తామనేటువంటి ఒక నిరీక్షణ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించగలడు. దేవుడు ఈ కొద్ది మాటలను ఆశీర్వదించుగాడు. ఓపికతో విన్నందుకు కూడా మీకు కూడా చాలా వందనాలు. దయచేసి మళ్ళా ఇలాంటి సమయం రాదు కనుక కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాం. సో దయచేసి మీరందరూ కూడా ఏమీ మరోలాగా భావించొద్దని మనవి చేస్తున్నాం. మీ ఓపిక కొరకు చాలా మీకు మా నిండు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సమయానుకూలమైన వర్తమానాన్ని మనకు దయచేసి మంచి ఆదరణ కలిగే మాటలు దేవుని గ్రంథంలో వేసుకొని చూపించి కుటుంబానికి ఆదరణ కలిగేసిన దాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ యొక్క కూడికకు నేను కాల్ చేసినప్పుడు యాక్చువల్లీ మీకు తెలియదు చాలా ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా ఆదరణ కూడిక అనగానే అందరూ కూడా మేము వస్తామని అని చెప్పేసి అందరూ కూడా వచ్చారు. ఒకే ఒక ఫ్యామిలీ రాలేదు, వాళ్ళు మలేషియాలో వచ్చింది. అక్కడ ప్రేయర్స్ ఉన్నాయి మలేషియాలో. దానికోసం ఒక ఫ్యామిలీ థామస్ గారు అని చెప్పాను కదా, వాళ్ళ కుటుంబం మలేషియాలో వల్ల రాలేదు. మిగతా వాళ్ళు అందరూ కూడా చెప్పిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు. సో అదేవిధంగా సుధానిధి అన్న, పార్సుమణి గారు, మన శాంసన్ అన్న, శామ్యుల్ గారు, అదేవిధంగా గోపి గారు, రూప గారు, తర్వాత కమలాకర్ గారు, వాళ్ళ మదరు, మరి పార్సుమణి అన్న భార్య, మరి జాయ్, తర్వాత మరి సంతోష్, తమ్ముడు నరేష్, కుమారి, మరి అన్న సుధానిధి అన్న వారి భార్య, అందరూ కూడా మరి ఈ దినాన్ని వచ్చి ఈ యొక్క ఆదరణ కుటుంబంలో పాల్గొని కుటుంబానికి ఆదరణ కలిగేసిన విధానం బట్టి మీకు అందరికీ కూడా నాకు ఒక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ మన మధ్యలో కొత్త స్వామిలు గారు వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత మీకు చేస్తారు క్లోజింగ్ ప్రేయర్. ఓకే, అన్న వచ్చి ముందు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత విజయబాబు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. పరమందు ఆశీర్వాడే పరమ తండ్రి నీ పాదముస్తూ తెచ్చుకుంటున్నాం. ఈ యొక్క సాయంత్రకాలంలో మరి ఈ విధంగా మరి పట్టాభి రాములు గారి జ్ఞాపకార్థ కుడిలో మేమంతా చేరి అది ఆదరణగా కుటుంబానికి మరి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, ఇప్పుడు చిన్న బిడ్డను బట్టి కూడా స్తోత్రాలు తెచ్చుకుంటున్నాం. తండ్రి మంచి సాక్ష్యాన్ని మేము విన్నాము. మరి కుటుంబ సభ్యుల ద్వారా మరి విడిచిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోనండి, ఆదరణ చేయండి, నీ యొక్క కృపతో భద్రపరచండి తండ్రి. అలాగే అదేవా కూర్చోబెట్టి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి, కాపాడండి. మరి మేము సింగపూర్లో ఈ రీతిగా మరి మేము సృష్టిస్తూ ఉండగా, గణపరుస్తూ ఉండగా మీరు మాతో కూడా ఉండండి, నడిపించండి. మీరు ఎల్లప్పుడూ ఈ వాక్యమైనటువంటి కర్మధర్మం ఆచరిస్తూ మరి ఇతరులకు మాదిరికరంగా, ఇతరులకు ఆదరణగా మమ్మల్ని ఆస్వాదించుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు మరి వారికి అవసరమైనటువంటి అన్ని విషయాలు కూడా మీకు సాయం చేయని పెడుతున్నాను అండి. మరి చిన్నపిల్లలు కాచి కాపాడండి. అలాగే ఆంటీ గారిని, మరి ఇద్దరు కుమార్తెలను, అల్లులను అందరినీ కాచి కాపాడండి. వారికి ఉద్యోగ విషయాల్లో సహాయం ఇచ్చి వారు చేసినటువంటి పనులను ఆశీర్వదించండి. అలాగే నా దేవా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, నీ యొక్క చల్లని పొందపరచండి. అలాగే వారు
ఈ యొక్క కుటుంబంగా మరి బలమైన సాక్షులుగా ఉండడానికి ప్రతి విధమైన మార్గాన్ని సరళం చేయమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ మీద హస్తాలు కాచి కాపాడి సంరక్షించుకొని మరి ఈ యొక్క ప్రార్థన గుడిలో వాక్యం చెప్పిన ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్క మాస్టర్ గారిని సేవకులను బ్రదర్స్ అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించుకొని నిశ్చితమైతే మరోసారి నేను సృష్టించగల పద్య భాగం మాకందరూ కూడా దయచేసి వేడుకుంటూ మీరు చేసిన ప్రతి మేలు మనవాస్తుతాలు చెల్లించుకుంటే ఈ పొద్దున్న పనులు మా ప్రభుత్వం రక్షణ ఏసైనా మన అన్ని అడిగి వేడుకుంటున్నారండి. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం ఇక్కడ కూడి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రార్థనకి మనలందరినీ ఆహ్వానించినటువంటి ఈ కుటుంబానికి దేవుడు తోడై ఉండి తన కృపలో తన ఆదరణకరమైనటువంటి స్థితిని కుటుంబానికి ఇచ్చి బిడ్డలందరి చుట్టూ కంచె ఉంచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా తండ్రి అనుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ గుడ్ బై అని అన్నాడో వెంటనే తీసుకోలేకున్నాడు. మాట అయినా ఇదిగో గుడ్ బై చెప్పొద్దు, నాకు కూడా గుడ్ నైట్ చెప్పు, తప్పకుండా నేను కూడా నేను చూడడం వల్ల నేను నీ మాట నేను తీసుకోలేదు. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఈ క్షణం నుండి నువ్వు నమ్ముకున్న దేవుని యందు నేను కూడా విశ్వాసము ఆ దేవుని నా ప్రభువుగా నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నా పాప విషయంలో పశ్చాత్తాపం యేసుని నా సొంత రక్షణ అంగీకరిస్తున్నాను. నేను కూడా తప్పకుండా నేను చూస్తాను. నాకు కూడా గుడ్ నైట్ చెప్పిన అంటే తండ్రి సంతోషంగా సరే అలాగైతే తప్పకుండా నువ్వు నీ సంగతి నువ్వు కూడా పరలోకంలో ఒక రోజున పరలోకంలో
సాంసన్ అన్న సూప్ తీసుకోండి. బాగుంది, సూప్ బాగుంటుంది, ములక్కాడ సూప్. వాళ్ళ స్పెషల్ డిష్ అది. అదే లేదు, రసం అక్కడ ఉంది. ములక్కాడ సూప్. అంటే ఈ సిస్టమ్ అంతా అక్కడి నుంచి